Shall we read again from Isaiah chapter 26 verses 20 and 21. మరొకసారి మన యొక్క వేద గ్రంథం తెలుసుకొని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 వాక్యములను చదువుకుందాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలోండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్లి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. Come, my people, enter thou into thy chambers, and shut thy doors about thee. Hide thyself, as it were, for a little moment, until the indignation be overpast. For behold, the Lord cometh out of his place to punish the inhabitants of the earth for their iniquity. The earth also shall disclose her blood, and shall no more close her slain. When Jesus came into this world 2000 years ago, 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నప్పుడు, before he returned, he said that he will return and he will come again. ఆయన తిరిగి వెళ్ళబోయే సమయంలో నేను తిరిగి వచ్చేదను అని ఆయన చెప్పి ఉన్నాడు. And he will come again to take with him a group of people who have been faithful to him. ఆయన తిరిగి వచ్చి తన కొరకై నమ్మకస్తులుగా జీవించుచున్న వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళుదును అని ఆయన చెప్పి ఉన్నాడు. Jesus also foretold that after he comes the second time and returns, there will be terrible things will happen in this world. యేసుక్రీస్తు ఆయన తిరిగి వచ్చే సమయంలో ఈ భూమి మీద తిరిగి వెళ్ళబోయే సమయంలో ఈ భూమి మీద భయంకరమైన సంఘటనలు జరుగును అని ఆయన చెప్పి ఉన్నాడు. We stand here these days to tell all of you and to tell Second Rubad and to tell the world that we are living in those days when Jesus is going to come back the second time. ఈ విధముగా యేసుక్రీస్తు తిరిగి ఆయన రెండవసారి రాబోచున్నాడు అనే కార్యాన్ని ఈ యొక్క సికింద్రాబాద్కును ఈ యొక్క సర్వ ప్రపంచమునకు చెప్పు నిమిత్తమై మేము మీ ఎదుట నిలబడి ఉన్నాం. As we speak to you, there is good news and bad news. నేను మీతో మాట్లాడుచుండగా మీకు మంచి సమాచారమును జీవవార్తను కలదు. That Jesus is coming again will be good news to those people who are faithful to him, adhering to him. ఏ విధముగా ఎవరైతే యేసుక్రీస్తు నిమిత్తమై యథార్థవంతమైన జీవితం చేయించు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారు, వారికి ఇది మంచి సమాచారమైనది. But to those who are going to shun these words and walk away, they are thinking they can manage by themselves, a big trap is waiting for you. కానీ ఎవరైతే చెప్పబడుచున్న యొక్క మాటలను తిరస్కరించి పక్కగా తొలగి వెళ్ళిపోదురో వారి కొరకై ఈ యొక్క మాటలున్నవి దుర్వార్తలుగా కనపడుచున్నవి. As we say these words, we want to be very sure that we are not frightening you into submission to Jesus Christ, but we want to place certain facts before you. ఈ యొక్క మాటలు మేము చెప్పుచూ ఉండగా ఏదో మిమ్మల్ని భయపెట్టు నిమిత్తమై మేము ఈ మాటలు చెప్పుటలేదు అని మేము చాలా ఖచ్చితస్తులుగా కనపడుచున్నాము. మీరు ప్రభు యొక్క రాకడ నిమిత్తమైన జాగరణ కలిగిన వారై ఉండాలని కోరుచున్నాం. Jesus has always wanted his followers to follow him willingly in love and not in fear. యేసుక్రీస్తు తనను వెంబడించే తన యొక్క అనుచరులు, తనను వెంబడించే వారందరూ ప్రేమతో తనను వెంబడించాలని కోరుకుంటున్నాడు తప్ప భయముతో తనను వెంబడించాలని కోరుకోవట్లేదు. So if we are only going to frighten you and say follow Jesus, otherwise you're going to go to hell, that's not the spirit of Christ. ఈ విధముగా మీరు యేసుక్రీస్తును వెంబడించకపోతే మీరు నరకానికి పోతారు అని మేము మిమ్మల్ని భయపెట్టినట్లయితే అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు. At the same time, the truth is that terrible things are going to happen and we all have to be warned of it. కానీ సత్యమనగా ఏమిటనట్లయితే భయంకరమైన కార్యములు జరగబోచున్నవి, మనమందరము వాటిని గురించిన సరైన సమాచారం కలిగిన వారమై ఉండాలి. Those days near the second coming of Jesus Christ, and those days near that trap that is being laid for human beings, that terrible period that's going to come to this world shortly, those days are called the last days, and that's what we want to talk to you about. యేసుక్రీస్తు రాబోచున్నటువంటి ఆయన యొక్క రాకడ లేకపోతే సర్వ లోకమునకు ఏర్పాటు చేయబడుచున్న వల లేక ఉచ్చు వంటిది ఈ యొక్క దినాలలో ఏర్పాటు చేయబడుచున్నది, దానిని గురించే మేము మీతో మాట్లాడగోరుచున్నాము. Suppose a small boy is a little boy, a child is playing
during lunchtime and the mother is after the child and the child is ignoring the call of the mother to have its lunch and continues playing with its toys, what will the mother do? ఒక మధ్యాహ్న కాల సమయమందు ఎవరైనా ఒక బాలుడు మధ్యాహ్నం భోజనం చేయకుండా భోజనానికి రమ్మని అమ్మ పిలుస్తున్నా కూడా అమ్మ మాటలు లెక్క పెట్టకుండా ఆ యొక్క బొమ్మలతో ఆటలాడుకుంటూనే ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? What will the mother do? ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది? She will pluck away the toy ఆ యొక్క బొమ్మలను లాగేసుకుంటుంది. so that the child's attention might be focused on something that's more important for that time. ఆ యొక్క సమయంలో ఆ యొక్క బాలుడు ఆ యొక్క అన్నిటికంటే ముఖ్యమైన కార్యాల మీద తనకు దృష్టిని కేంద్రీకరించి ఉన్నాడు. Sometimes, like little babies, we human beings do not realize the importance of the times and we are playing with other things that are like toys before God. కావున ఇక దినాలలో మానవులైన వారు ముఖ్యమైన కార్యాల మీద తమ దృష్టిని కేంద్రీకరించకుండా వేరొక కార్యాలతో తాము ఆటలాడుకొనుచు సమయాన్ని కాలమును గుర్తెరగకుండా వారు కనబడుచున్నారు. Is there any material struggle that is going on in your life? మీ యొక్క జీవితంలో ఏదైనా అక్షరానుసారమైనటువంటి వస్తు సంబంధమైనటువంటి పోరాటము సంభవించుచున్నదా? Something that you are running after, but God seems to be putting his hand in everything that you try to do and stopping you from achieving what you want to achieve in this life. మీరు ఏదో ఒక సాధించాలి అని పరిగెత్తుచున్నారు, కానీ దేవుడైతే మీరు ఆ యొక్క కార్యాన్ని సాధించకుండా దాని కొరకై పరిగెత్తకుండా ఆయన తన చేతిని అడ్డం పెట్టుచూ ఉన్నాడు. It may be like the mother plucks away the toys of the child to make it focus on lunch. Maybe God is trying to make you stop and think that there is something more important for you to do in life. ఆ యొక్క బాలుడు బొమ్మలతో ఆటలాడుకోకుండా భోజనం మీద తన యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి ఏ విధముగా తల్లి బాలుని యొద్ద నుండి బొమ్మలు లాగేసుకున్నదో అదే విధముగా మీరు ప్రభువు యొక్క రాకడ అనే అంశము దైవిక కార్యాల మీద మీ యొక్క మనస్సును లగ్నం చేయడానికి దేవుడు మీకు అడ్డుపడుచు ఉండవచ్చునేమో. So God has given us these meetings to wake us to our senses, to realize what is going on in this world around us. కావున ఈ యొక్క దినాలలో మన చుట్టూ జరుగుతున్న కార్యాలను మనతో పంచుకొనుచు మన యొక్క ఇంద్రియాలను ఆయన గ్రహింపు కలిగించుచు ఏ విధముగా మనం ఉండాలి అని మనకు మేల్కొలుపు కలిగించుచున్నాడు. During the past 2 days we've been seeing certain signs that point to the fact that these are indeed the last days when Jesus will return soon. గత 2 దినములుగా మనమైతే ఈ లోకములో మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని యథార్థ సంఘటనల మూలముగా యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోచున్నటువంటి రెండవ రాకడ లేక అంత్య దినములు ఇవే అనే కార్యాన్ని మీ ముందు మేము ఉంచి ఉన్నాం. When Jesus comes the second time, యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు he's not going to live in this world. ఆయన ఈ లోకములో ఉండబోవుట లేదు. His second coming is going to be last for only a split second, at the twinkling of an eye, the Bible calls it. ఆయన రెండవసారి వచ్చున్నది ఈ లోకములో కేవలము రెప్పపాటు కాలములోనే ఉండును. So Jesus will come and go in a split second. యేసుక్రీస్తు రెప్పపాటు కాలములో క్షణవంతులో ఆయన వచ్చి వెళ్ళిపోవును. His faithful ones will vanish from this world. ఆయన యొక్క యథార్థవంతులైన వారు ఈ లోకములో నుండి అదృశ్యమగుదురు. After that there will be 7 years of terrible tribulation and persecution and suffering and wars and famine and bloodshed in this world. అటు తరువాత 7 సంవత్సరములు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలను, యుద్ధములను, కరువును, రక్తపాతమును సంభవించును. This world will be ruled during that span of 7 years by a very wicked dictator called the Antichrist. ఆ యొక్క 7 సంవత్సరముల కాలములో ఈ భూమి అనున్నది అంత్యక్రీస్తు అనున్నటువంటి భయంకరమైన నియంత మూలముగా పరిపాలించబడును. And the preparations to bring in, to usher in this regime, the rule of the Antichrist, are already underway. ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క పరిపాలనను ఆహ్వానించు నిమిత్తమైన ప్రతి ఒక్క సిద్ధపాటు పనులు ఈ యొక్క దినాలలో జరుగుతూనే ఉన్నవి. So we are here to announce to you that before those terrible days come, before you get trapped, there is a way of escape. ఆ యొక్క భయంకరమైన దినములు రాకముందుగానే మీరు ఉచ్చులో పడక ముందుగానే తప్పించుకునే మార్గం ఒకటి ఉందని మీకు తెలియజేయుచున్నాం. So as we read just now in the key verse, ఈ యొక్క ముఖ్య వాక్యములో ముందుగానే మనం చదివిన రీతిగా there is an invitation to the reader, to the listener, come in and be protected. You can shut your doors and be safe when God's wrath or punishment is being poured out into this world. చదువు వారికిని విను వారికిని ఇక్కడ ఒక ఆహ్వానం ఇవ్వబడుచున్నది.
ఉగ్రత తీరిపో వరకు నీవు దాచబడు నిమిత్తమై అంతఃపురములోనికి ప్రవేశించుము అని ఆహ్వానం ఇవ్వబడుచున్నది. As we saw yesterday, నిన్నటి దినం చూసిన రీతిగా there are two cities mentioned in this chapter. ఈ యొక్క అధ్యాయములో రెండు పట్టణములను గురించి చెప్పబడుచున్నది. One city that is currently thriving, which will be brought low and brought down and destroyed. ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఒక పట్టణం అన్నది అది కిందికి పడద్రోయబడుచు ఉండును. It's called Babylon. అది బబులోను. About this we saw yesterday. దీనిని గురించి నిన్నటి దినమందు చూచి ఉన్నాం. The other is a city called Jerusalem, which is currently struggling to survive, but will eventually triumph and become a strong city which abides. కానీ ప్రస్తుతం ఈ యెరూషలేము అన్నది తన యొక్క మనుగడ కోసము భయంకరమైన పోరాటము చేయుచు తన యొక్క ఉద్భవము మనుగడ ఏ రీతిగా ఉంచుకోనాలి అని అది పోరాటం చేయుచు ఉన్నది. Yesterday, looking at the world map, we saw how these two cities are going to emerge in the last days. In fact, have already emerged to be very important cities, and many wars are going to take place in relation with these cities. నిన్నటి దినమందు ఈ యొక్క ఎదురుగా ఉన్న ప్రపంచ పటములో మీరు చూచుచు ఏ రీతిగా ఈ యొక్క రెండు పట్టణములు మనుగడ కొనసాగించుచు అవి ఈ యొక్క అందరి మధ్యలోనికి వచ్చినవో ఏ రీతిగా ప్రస్తుత కాలంలో వాటి రెండు మధ్యలో యుద్ధములు కలుగుచు అవి తమ యొక్క మనుగడ కోసం పోరాటం చేయుచున్నవో నిన్నటి దినమందు చూచి ఉన్నాం. What we saw yesterday was a struggle between two literal cities or places in this world. నిన్నటి దినమందు మనము చూసినటువంటి సమాచారం అనేది ఈ భూమి మీద అక్షరానుసారముగా ఉన్నటువంటి రెండు స్థలముల మధ్యలోని యుద్ధములు లేక పోరాటముల గురించి ఉన్నది. Now, but that country is far away from, those two countries are far away from India. కానీ ఈ రెండు దేశములు మన భారతదేశానికి చాలా దూరముగా ఉన్నాయి. If you look at the map behind you, ఈ మీ యొక్క వెనుకగా ఉన్న ఈ యొక్క పటాన్ని చూడండి. you will see that Israel and Babylon are in this area, ఈ యొక్క రెండు పటాలు ఇశ్రాయేల్ బబులోను యొక్క ప్రాంతంలో ఉన్నాయి. and India is here. ఈ యొక్క భారతదేశము ఈ యొక్క సమీపంలో ఉన్నది. So no matter what struggle goes on in that area, ఈ యొక్క ప్రాంతములో ఏక యుద్ధం పోరాటం జరుగుతుందో అనేది పెద్ద విషయం కాదు గాని it doesn't affect us. అది మనకు ఎటువంటి ప్రభావము చూపించదు. But today we are going to see that all these things actually do affect us. కానీ ఈ యొక్క దినమందు మనము ఈ కార్యాలన్నీ మనకు ప్రభావం చూపించుననే కార్యాన్ని తెలుసుకోబోతున్నాం. The reason being that this is more than a struggle between two cities. ఈ యొక్క కారణం అన్నది ముఖ్యముగా రెండు పట్టణాల మధ్యలో సంభవింపబోయే పోరాటముగానే ఉండును. Just like there is a literal Jerusalem and a literal Babylon on the world map in this world today. ఈ ప్రస్తుత ప్రపంచమందు అక్షరానుసారముగా మన కళ్ళ ముందు ఇక బబులోను యెరూషలేము అనే పట్టణాలు ఉన్నాయి. This whole world is going to be divided into two groups of people, one called Jerusalem and one called Babylon. కానీ సర్వలోకమనున్నది రెండు గుంపులుగా, ఒకటి బబులోను గాను రెండవది యెరూషలేము గాను విభజింపబడబోవును. And that's where we come into the picture. అందుకొరకే మనము ఈ యొక్క దృశ్యములోనికి వచ్చి ఉన్నాం. These two groups called Babylon and Jerusalem, I told you the whole world, every human being in this world is going to fall into one of these two categories. నేను ఇక బబులోను యెరూషలేము అనుచున్నాను కదా, సర్వ ప్రపంచములోని మానవులందరూ యెరూషలేము బబులోను అనున్నటువంటి ఈ యొక్క రెండు పక్షముల మధ్యలో ఏదో ఒక పక్షములోనికి వచ్చి తీరాలి. Now if you turn to Revelation chapter 17, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో మనం చూసినప్పుడు you see the spiritual and the literal Babylon revealed there. ఇక్కడ అక్షరానుసారమైన ఆత్మీయమైనటువంటి బబులోను గురించి ఇక్కడ చెప్పబడుచున్నది. In Revelation chapter 17, a woman is displayed there. She is called the whore. ప్రకటన 17వ అధ్యాయములో ఇక్కడ ఒక స్త్రీ చూపించబడుచున్నది, అది వేశ్య అని పిలువబడుచున్నది. And read the last verse. చివరి వాక్యం చదువుకుందాం. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేడు ఆ మహాపట్టణమే. And the woman which thou sawest is that great city which reigneth over the kings of the earth. So here is a city, a great city, which is now represented by a woman. ఇక్కడ ఈ యొక్క మహాపట్టణమున్నది ఒక స్త్రీకి పోల్చబడుచున్నది. Now this woman is not one woman, but she is a group of people, a community. ఇక్కడ ఈ స్త్రీ అనగా ఒక వ్యక్తిగతముగా స్త్రీ కాదు గాని ఒక గుంపును, ఒక సమాజమును చూపుచున్నది. Now also read Revelation chapter 21 and verse 2. ప్రకటన 21 2వ వాక్యము. మరియు నేను
నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride, adorned for her husband. Here again you see another city called Jerusalem, also represented by a woman. ఇక్కడ మరి ఒక పట్టణాన్ని చూస్తున్నాం, నూతన యెరూషలేము అంటున్నాం. ఆ యొక్క పట్టణము కూడా ఒక స్త్రీ మూలముగా ప్రాతినిధ్యం వహించబడుచున్నది. So just like there are two cities, great cities now struggling with each other literally in the world today, ఈ యొక్క రెండు పట్టణములు ఈ ప్రస్తుత ప్రపంచములో అక్షరానుసారముగా రెండు పోరాటం చేయుచునే ఉన్నవి. the entire human population is going to be divided into two groups represented by women, two women in the Bible. ఈ యొక్క సర్వలోకములోని మానవులందరూ ఈ యొక్క ఇద్దరు స్త్రీల మూలముగా చూపించబడుచున్నటువంటి ఈ యొక్క రెండు పట్టణములకు వారు చెందిన వారై ఉండాలి. Now we are all waiting for a revival. కావున ఈ యొక్క దినాలలో మనము ఉజ్జీవం కొరకై కనిపెట్టుకొని ఉన్నాం. Christian churches are praying for a revival. క్రైస్తవ సంఘములు ఉజ్జీవం కొరకై కనిపెట్టుకొని ఉన్నవి. I want to tell you that another revival is already taking place. కానీ అదే సమయములో మరి ఒక రకమైన ఉజ్జీవము అది సంభవించుచున్నది. Read Revelation chapter 22 verses 11 and 12. ప్రకటన 22 11 12 వాక్యములు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. He that is unjust, let him be unjust still, and he which is filthy, let him be filthy still, and he that is righteous, let him be righteous still, and he that is holy, let him be holy still. And behold, I come quickly, and my reward is with me, to give every man according his work shall be. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. It's at that time that you see two things happening. ఈ యొక్క సందర్భంలోనే రెండు సంఘటనలు జరుగుతున్నవి. He that is holy, let him be even more holy. పరిశుద్ధుడైన వాడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. He that is righteous, let him be even more righteous. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. So in the last days before the coming of Jesus Christ, one group of people are going to progress rapidly towards holiness and righteousness. ఈ యొక్క ప్రభువు యొక్క రాకడ సమయంలో రెండు కార్యములు సంభవించును. ఒక గుంపు వారైతే వారు నీతి వైపును పరిశుద్ధత వైపును అత్యధికమైన ప్రగతి చూపుచూ ముందుకు వెలుగురు. On the other hand, another revival is going to take place. అదే సమయములో మరి ఒక ఉజ్జీవము సంభవించుచునే ఉండును. Before Jesus comes, యేసుక్రీస్తు రాకముందు one group of people, they are going to progress rapidly towards filthiness and unrighteousness. ఆయన రాకడ ముందు ఒక గుంపు వారైతే అన్యాయము వైపును అపవిత్రత వైపును వారు ముందుకు అభివృద్ధి చెందుచూ ఉందురు. The Bible forecasts a great falling away in the last days. కావున చివరి దినాలలో బైబిల్ గ్రంథమనున్నది ఒక గొప్ప భయంకరమైన కూలిపోవటాన్ని గురించి ముందుగా చెప్పుచున్నది. A huge group of people are going to fall away, far away from God. ఒక గుంపు జనులైతే దేవుని యొద్ద నుండి దూరమైపోయి వారు పడిపోవుదురు. Crores and people are going to divorce the true God. ఈ యొక్క కోట్ల జనులైతే నిజ దేవుని వారు తిరస్కరించుదురు. And they are that group called the whore, which we spoke of in Revelation chapter 17. ఈ విధముగా తిరస్కరించినటువంటి ఈ జనాంగమును గురించి 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వేశ్య అని చెప్పబడుచున్నది. Now in the year 1859, 1859వ సంవత్సరంలో a man called Charles Darwin wrote a book called The Origin of Species. చార్ల్స్ డార్విన్ అన్నటువంటి ఒక వ్యక్తి జీవ పరిణామమును గురించి ఒక గ్రంథం రచించి ఉన్నాడు. In his book he presented a theory as to how man must have evolved from lower life forms. ఈ విధముగా అతడు తన గ్రంథములో రాసిన కార్యం ఏమిటంటే మనుష్యుడు ఒక రకమైన జీవం నుండి అతడు జన్మించి ఉన్నాడని రాసి ఉన్నాడు.
starting from a basic primary living cell, the cell began to multiply, took on more complicated forms till the monkey came and then man. ఈ విధముగా ఈ మానవుని యొక్క ఉద్భవం అనున్నది ఒక చిన్న కణము నుండి అది జరిగి ఆ యొక్క కణమనున్నది అది ఇంకను పెరిగిపోవచ్చు, చివరిగా ఒక కోతిగా అది మారి కోతి నుండి మానవుడు వచ్చి ఉన్నాడు అని రాసి ఉన్నాడు. That's the picture you see here. ఆ యొక్క పటాన్ని గురించి ఇక్కడ మీరు చూస్తున్నారు. Now in 1959, 100 years later, తరువాత 1959వ సంవత్సరంలో 100 సంవత్సరాల తరువాత in celebration of 100 years of the publication of that book, ఆ యొక్క పుస్తక ప్రచురణ యొక్క 100 సంవత్సరాల యొక్క ఉత్సవములో this theory of evolution, although still not proven, although still only a theory, was introduced into science textbooks in America as though it was truth. ఇక జీవ పరిణామ సిద్ధాంతం అనేది అది అప్పటికి ఇంకా రుజువు చేయబడకపోయినప్పటికీ అది కేవలము సిద్ధాంతముగానే ఉన్నప్పటికీ అమెరికాలో ఆ యొక్క సైన్స్ విద్యార్థుల యొక్క పుస్తకాలలో అది ఒక పాఠ్యాంశముగా ఇవ్వబడి ఉన్నది. Before I go on, let me tell you that there are many scientists even today who disagree with this theory and they say this is wrong and they have questions to ask that others cannot answer. ఈ యొక్క కార్యములో నేను ఇంకా ముందుకు వెళ్ళబోటకు ముందుగా ఈ యొక్క దినాలలో కూడా ఈ యొక్క సిద్ధాంతానికి విరోధముగా సిద్ధాంతాన్ని ఒప్పుకోనటువంటి అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ సిద్ధాంతానికి విరోధముగా ప్రశ్నలు వేయచ్చు. ఆ ప్రశ్నలకు ఈనాటికి ఎవరు జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఈ యొక్క సిద్ధాంతం అనేది అందరిచే తిరస్కరింపబడుచున్నది. Even today there are hundreds of scientists who have written books against and conducted debates against and spoken in public places against this theory of evolution. ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతము గురించి ఈ యొక్క దినాలలో అనేక శాస్త్రజ్ఞులు దీనికి విరోధముగా మాట్లాడుచున్నారు. ఈ యొక్క సిద్ధాంతానికి విరోధముగా వాగ్వాదం చేయుచున్నారు. బహిరంగ స్థలాల్లో దీని గురించి మాట్లాడుటకు అనేకులు సిద్ధముగా ఉన్నారు. So it's not the preacher, it's not the Christian who is saying that evolution is wrong. There are hundreds of scientists who argue against it. ఈ యొక్క సిద్ధాంతానికి విరోధముగా ఏదో క్రైస్తవులు మాత్రమే పోరాడుట లేదు, కానీ వందల కొలది శాస్త్రజ్ఞులు కూడా దీనికి విరోధముగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. So although it is still a controversy, some influential people managed to insert it into the textbooks. ఈ యొక్క సిద్ధాంతం అనేది ఇంత విరోధము ఇంతటి ఒక కార్యములో ఉన్నప్పుడు ఈ సిద్ధాంతాన్ని పుస్తకాలలో ప్రవేశపెట్టుచున్నారు. I can give you names of scientists and I can give you names of websites where these theories, this theory of evolution is being refuted. ఈ యొక్క సిద్ధాంతము ఏ విధముగా అందరి చేత తిరస్కరింపబడుచున్నది అనే కార్యాన్ని గురించి ఆ యొక్క పుస్తకాలు ఏ రీతిగా ప్రచురింపబడుచున్నాయి, ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్లు దీనికి విరోధముగా లేచుచున్నాయి అనే కార్యాన్ని మీకు చెప్పగలను. I'll just give one point before I go on. నేను ముందుకు వెళ్ళబోటకు ముందుగా ఒక్క అంశాన్ని మీతో చెప్పగలుగుతున్నాను. Charles Darwin in his theory of the tree of life, about how life began, starts with a simple cell. ఈ యొక్క జీవ వృక్షము అనే ఒక కార్యాన్ని చార్ల్స్ డార్విన్ అతడు ఏర్పాటు చేసినప్పుడు ఒక చిన్న కణముతో జీవం ఉద్భవించినది అని అతడు చెప్పి ఉన్నాడు. But when the electron microscope was invented, కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది తయారు చేయబడినప్పుడు, today scientists have found out that there is no simple cell at all. The simplest cell is a very, very complicated cell. ఈ యొక్క చిన్న కణము అనేది ఏదీ లేదు. ఆ యొక్క చిన్న కణము అనేది చాలా సంక్లిష్టమైన కణము అని వారు చెప్పి ఉన్నారు. So how did that complicated cell first come into existence is a big question today. ఏ రీతిగా ఇంత చిన్న అల్పమైన అణువంత ఉన్నటువంటి సంక్లిష్టమైన కణము ఉద్భవములోనికి లేక కలుగ చేయబడినది అని వారు ప్రశ్నించుచున్నారు. There is nothing called a simple cell. The first cell that has come into life is a complicated cell. ఈ యొక్క చిన్న కణము అనేది ఎటువంటిది లేదు, కానీ ఈ యొక్క అల్పమైనటువంటి సంక్లిష్టమైన కణము ఏ రీతిగా వచ్చినది అని వారు తిరిగి ప్రశ్న చేయుచున్నారు. But still students are listening to it and reading, and it's being taught in schools, and students are writing their exams. ఈ యొక్క సిద్ధాంతాన్ని గురించి ఈ విధంగా ఉన్నప్పటికీ పాఠశాలల్లో పిల్లలు చదువుకొనుచున్నారు, దీని గురించి పరీక్షలు రాయిస్తూనే ఉన్నారు, దీని గురించి పాఠాలు వింటూనే ఉన్నారు. What is the result of this? దీనిని గురించిన ఫలితం ఏంటి? After 1959,
1959వ సంవత్సరం తర్వాత suddenly atheism increased. ఈ యొక్క నాస్తికత్వం అనేది భూమి మీద విపరీతముగా పెరిగిపోయింది. Oh, so we human beings were not created. We came from the monkey. మనము సృష్టించబడలేదు, కోతి నుండి వచ్చాం మనము. If that be so, that means there's no God. ఆ విధంగా అయితే దేవుడు లేడు కదా. If there's no God, that means we don't have to be afraid of anyone about giving account to God at the end of our life. దేవుడే లేకపోతే మన జీవితాంతంలో ఎవరికి మనము లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదు కదా. That means we can live as we like. అంటే మన ఇష్టం వచ్చిన చెప్పున జీవించొచ్చు కదా. It's after that in America moral values started decreasing rapidly. దీని తరువాతనే అమెరికా దేశంలో నైతిక విలువల పతనం అనేది ప్రారంభమైంది. Crimes and violence and murder and sexual sins and drug addiction all increased rapidly after this theory came into the textbook. ఈ యొక్క పుస్తకము ప్రచురింపబడిన దీని తరువాతనే అమెరికాలో నేరములనేవి, హత్యలనేవి, భయంకరమైన అనైతిక పాపములనేవి అమెరికాలో విపరీతముగా పెరిగిపోయినవి. So from that day for us, for about 40-50 years, this atheism suddenly shut up. ఈ యొక్క 40-50 సంవత్సరాల ఈ మధ్య కాలంలో ఈ యొక్క నాస్తికత్వం అనేది భయంకరమైన స్థితికి చేరినది. But now, కానీ ఇప్పుడు in these last days, ఈ చివరి దినాలలో atheism is slowly declining once again. నాస్తికత్వం అనేది కొద్దిగా అది తగ్గిపోవచ్చున్నది. People are beginning to realize that to say there is no God is wrong. There is some power existing. ఇంతవరకు దేవుడు లేడు అని చెప్పినటువంటి ఒక గుంపు జనాంగము అవును ఏదో ఒక శక్తి ఉన్నది అని వారు ఒప్పుకొనుచున్నారు. There is a new awakening taking place. ఒక కొత్త విధమైనటువంటి మేల్కొలుపు అనేది సంభవించుచున్నది. Like a new eye is being opened. People are realizing there's a new enlightenment taking place, that there is some power up there. ఒక కొత్త నేత్రము తెరవబడుచున్నది. ఒక కొత్త విధమైనటువంటి జాగరణ అనేది మనుషుల మధ్యలో సంభవించుచున్నది. But unfortunately, కానీ దురదృష్టవశాత్తు it's not an awakening about the true God. అది సత్య దేవుని గురించి మాత్రం కాదు. For example, ఉదాహరణకు if you look in the chart at this picture here, ఇక్కడ చూపబడుచున్నటువంటి ఈ యొక్క పటములో this is the cover of a book. ఇది ఒక పుస్తకము యొక్క అట్ట. It's written by a man called Russ Dizdar. ఈ యొక్క పుస్తకం అనేది రాస్ డిస్డార్ అనేటటువంటి వ్యక్తి చేత రాయబడినది. The name of the book is called The Black Awakening. ఈ యొక్క పుస్తకం పేరు బ్లాక్ అవేకనింగ్. It's a revival, an awakening, an enlightenment, a realization that's taking place all over the world, but it's not a white one, it's a black one. ఈ యొక్క జాగరణ యొక్క మేల్కొలుపు అనేది సరియైన రీతిలో సత్యమును గురించి కాదు గాని అది అసత్యమును గురించి, అది అంధకారముగా నలుపు రంగులో ఉండును. This book highlights on how Satan is getting his army ready in different parts of the world. ఈ యొక్క పుస్తకం అనేది ఏ రీతిగా సాతాను ఈ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తన సైన్యాన్ని సిద్ధపరుస్తుంది అనే కార్యాన్ని గురించి తెలియజేస్తున్నది. Lakhs and lakhs of people are getting demon possessed and connecting with Satan. ఈ యొక్క సాతానుతో సంబంధపడి లక్షల కొలది జనులు దయ్యం ఆత్మల చేత పీడింపబడుచున్నారు. They are now slowly increasing all over the world. ఈ గుంపు వారు సర్వ ప్రపంచములో కొద్దిగా విస్తరించుచున్నారు. They are waiting for a command. వారు ఒక ఆజ్ఞ నిమిత్తమై సిద్ధముగా ఉన్నారు. When the Antichrist comes into power, అంత్యక్రీస్తు పరిపాలనలోనికి అధికారంలోనికి వచ్చినప్పుడు Satan enters into him, సాతాను అతనిలోనికి ప్రవేశించును. and he gives the signal. అతడు ఒక ఆనవాలు వారికి ఇచ్చును. Immediately this army will go and charge. These demon possessed people will charge against the seekers of the true God. ఈ యొక్క దయ్యం పట్టినటువంటి ఈ జనాంగము వారు వెంటనే బయలుదేరి నిజమైనటువంటి దేవునికి విరోధముగా, సత్య దేవునికి విరోధముగా లేచుదురు. They will force allegiance to the Antichrist, or they will force every human being to bow before the Antichrist. ఈ యొక్క గుంపు వారు ప్రతి మానవులను అంత్యక్రీస్తునకు మొక్కుమని వారు బలవంతం చేయుదురు. So slowly people all over the world are contacting evil spirits, and that's called the Black Awakening. ఈ యొక్క బ్లాక్ అవేకనింగ్ అనేది ఈ యొక్క నలుపు రకమైనటువంటి జాగరణ మేల్కొల్పు అనేది
ఈ విధముగా ప్రతి ఒక్కొక్కరిని అంత్యక్రీస్తునకు విరోధముగా అంత్యక్రీస్తునకు అనుకూలముగా ప్రేరేపించుచున్నది. Today we see people are talking about using terms like cosmic energy, superconscious mind and so on. ఈ యొక్క దినాలలో జనాలనే వారు ఇక సౌర శక్తి అనేది లేకపోతే ఒక రకమైన మనస్సును గురించిన మాటలు మాట్లాడుతున్నారు. Cosmic energy means up in the cosmos, in the universe, in the atmosphere, there is some energy there which we human beings, if we know how to tap it, then we can use it for our progress. ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది అంతరిక్షంలో ఒక రకమైన శక్తి అనేది ఎవరికి కనపడిన స్థితిలో ఉన్నది. ఆ శక్తిని మనము బంధించి మానవాళి యొక్క ప్రయోజనం కొరకై వాడవచ్చని వారు చెప్పుచున్నారు. There is a mind up there, a super conscious mind, a very powerful mind, and if we can do the right kind of meditation, we can tap that mind and have contact with that mind. ఈ యొక్క శక్తి అనేది ఏ రీతిగా వచ్చును అన్నట్లయితే ఒక రకమైన మనస్సు ఏకాగ్రతను ధ్యానమును మనం చేసినట్లయితే అత్యంత శక్తివంతమైన మనస్సు లేకపోతే అటువంటి ఒక ధ్యానములోనికి మనం వచ్చుచు ఆ శక్తిని మనం చేపట్టగలమని చెప్పుచున్నారు. And the various methods by which we can contact that mind and tap that energy, those methods are called channeling. ఆ యొక్క మనస్సు వైపుగా మనము కేంద్రీకృతం చేయబడి ఏ రీతిగా దాన్ని మనం చేరుకొనగలమో ఆ శక్తిని మనం పొందుకొనగలమో అనేటటువంటి ఈ కార్యము గురించి ఒక మార్గమును తయారు చేయుట అనే దాని గురించి చెప్పబడుచున్నది. Now this is increasing all over the world. ఈ పద్ధతి అనేది సర్వలోకములో వ్యాప్తి చేయబడుచున్నది. So it's not there is no God anymore. There is something up there and we must find out. ఈ యొక్క కార్యం అనేది ఈ మార్గము సిద్ధపరచుట అనేది దేవుడు లేడు అని చెప్పుట కాదు గాని ఏదో మనకు తెలియని ఒక అతీతమైన శక్తి ఉంది, దాన్ని మనం కనుక్కోవాలని వీరు చెప్తున్నారు. So they say the theory of evolution has not stopped. ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతం అనేది అది ఆగిపోలేదు. From the monkey, కోతి నుండి progressively it goes from different kinds of men called the Neanderthal man, the Cro-Magnon man, and finally the human being. ఈ యొక్క మానవుని మధ్యలో మానవుని యొక్క అభివృద్ధి దశలో కోతి నుండి రకరకాల దశలు మారుచు ఒక పరిపూర్ణమైన మానవ స్థితికి ఇది చూపుచున్నది. This evolution which began millions of years ago has not stopped. It is still continuing. After man, another creature is going to come into existence. ఈ యొక్క పరిణామ సిద్ధాంతం అనేది మనుషునితో ఆగిపోలేదు. ఈ యొక్క పరిణామం అనేది మిలియన్ సంవత్సరాలకు ముందుగా ప్రారంభమైనది, అది కొనసాగుచు ఇంకను మానవుని తర్వాత ఏదో ఒక పరిణామము సంభవించును అని వారు చెప్పుచున్నారు. From monkey to man, from man to what is called the Superman. Not the Superman you read in comics, but man who has realized that he is God. ఈ యొక్క పరిణామం అనేది మానవుని యొక్క దశను దాటి ఏ దశను చేరును అంటే మనము మామూలుగా బొమ్మల్లో చూసినట్లుగా సూపర్ మ్యాన్ అంటాము, అది కాదు గాని మనుష్యుడు ఒక పరిణామంకు చేరుకొనును, ఆ పరిణామంలో నేనే దేవుడను అనే చెప్పుకున్న దశకు వాడు వచ్చును. Turn to Genesis chapter 3 and see what the serpent told Eve. ఆది కాండము 3వ అధ్యాయములో సర్పము అవ్వతో ఏం చెప్పుచున్నదో చదవండి. Read verse 4 and 5. 4-5 వాక్యములు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. And the serpent said unto the women, Ye shall not surely die, for God doth know that in the day ye eat thereof, then your eyes shall be opened, and ye shall be as gods, knowing good and evil. So this serpent is showing a particular fruit and tells Eve, you eat this fruit. When you eat this fruit, your eyes will be opened. ఇక్కడ సర్పము ఒక గుర్తింపబడిన పండును అవ్వకు చూపించి, ఈ పండును నీవు తినదినమున నీ కన్నులు తెరవబడును అని చెప్పుచున్నది. What's that fruit called? ఆ పండు ఫలము ఏమిటి? It's called the fruit of the tree of knowledge of good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. So it is a fruit that has knowledge in it. దానిలో తెలివి ఉన్నది. So when she ate that fruit, her eyes were opened. ఆ యొక్క ఫలమును అవ్వ తినిన వెంటనే ఆమె కన్నులు తెరవబడినవి. And the serpent told her, when you eat this fruit, you will realize that you are gods.
ఆ యొక్క ఫలములు తినిన వెంటనే మీకు తెలివి కలిగి మీరు దేవతలు అని మీరు గుర్తెరుగుదురు. That's exactly what the same serpent is doing to mankind in deceiving them today. ఈ దినాలలో కూడా ఆ యొక్క దినమందు చేసినటువంటి అదే వంచన సాతాను ఈ దినాలలో మానవుల మధ్యలో చేయుచున్నది. Feeding man with a new kind of knowledge and making him feel that he is a god. మానవునికి కొత్త రకమైన జ్ఞానముతో వానిని పోషించుచు తనను తానే దేవుడు అని చెప్పుకునే స్థాయికి వాడిని తీసుకొని వచ్చుచున్నది. So through channeling and through exercises and through meditation, we all can become equal with God. ఈ విధముగా ఆ శక్తిని చేపట్టే మార్గమును వానికి తెలియచేయచ్చు. రకరకాలైన అభ్యాసాల మూలముగా నేను దేవునికి సమానుడను అని చెప్పుకునే స్థాయికి వాడిని తీసుకొని వెళ్తున్నది. Slowly and steadily a new spirituality is coming into existence. కొద్ది కొద్దిగా మానవుల మధ్యలో ఒక రకమైన దైవికత్వం అనేది ప్రారంభింపబడుచున్నది. A new wrong kind of a revival is taking place. ఒక తప్పైన విధములో ఉన్నటువంటి ఉజ్జీవము ఒక గొప్ప ఉజ్జీవం అనేది మానవుల మధ్య తీసుకొని రాబడుచున్నది. When Jesus said, there is none good, no not one, no man cometh unto the Father but by me, I am the only Savior, nobody else can save you. యేసు చెప్పి ఉన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, నేనే నిజమైన రక్షకుడను, నా ద్వారా తప్ప రక్షకుడు లేడు అని యేసు చెప్పి ఉండగా, this new spirituality is presenting other means by which we can become godlike. ఈ యొక్క కొత్త విధములైన ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక కొత్త విధమైన జీవమును చేర్చుకునే బోధనలు చేయుచున్నది. Now let's approach this subject from another angle. ఇంకొక కోణములో నుండి ఈ యొక్క అంశాన్ని మనం చూద్దాం. And see how this new spirituality is entering into various facets of life. ఈ యొక్క కొత్త ఆధ్యాత్మిక విధానం అనేది మన జీవితంలోని వివిధ భాగాలలోనికి ఏ విధముగా ప్రవేశించున్నదో చూద్దాం. About 2600 years ago, 2600 సంవత్సరాల క్రితం a great king had a dream one night. ఒక గొప్ప రాజుకు ఒక కల వచ్చినది. He saw a huge statue. అతనికి ఒక గొప్ప ప్రతిమ కనబడెను. And it is that statue that you see on the chart behind. వెనుకగా ఉన్నటువంటి ఆ యొక్క పటములోనే మీకు ఆ యొక్క ప్రతిమ కనబడుచున్నది. In that statue the head was of gold. ఈ యొక్క ప్రతిమకు తల బంగారు. Its breast and arms were of silver. దాని యొక్క చేతులను దాని యొక్క రొమ్మును వెండి. Its belly and thighs were of brass. ఆ యొక్క తొడలు ఆ యొక్క ఉదర భాగం అనేది ఇత్తడివి. Its legs were of iron. దాని యొక్క కాళ్ళు ఇనుము. And the base, the feet were part iron and part clay. ఆ యొక్క కాళ్ళ భాగం అనేది ఆ యొక్క అరికాలనేవి అవి కొద్దిగా ఇనుమును కొద్దిగా మన్నును కలిసి ఉన్నవి. So this king Nebuchadnezzar, when he woke up from the dream after he saw it, ఆ యొక్క కలను కనినటువంటి నెబుకద్నెజర్ రాజు నిద్ర నుండి లేచి he got scared. అతడు భయపడి ఉన్నాడు. Now I'm filtering parts of that dream only to suit this sermon, so I'm not going to the details. నేను ఆ యొక్క అంశములోని లోతుగా వెళ్ళట్లేదు. ఈ యొక్క ప్రసంగానికి అనుగుణముగా నేను కొద్దిగా దాన్ని వడగొట్టుచున్నాను. But in filtering, the truth is not lost. ఈ యొక్క కార్యాన్ని కొద్దిగా వడగొట్టడం మూలముగా సత్యం అనేది మరుగు కాదు. So he was worried and he wanted to know what the meaning was. ఈ యొక్క కలను చూచి భయపడి అర్థం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. One man called Daniel came and explained the meaning of that dream. ఒక మనుష్యుడు దైవిక మనుష్యుడైన దానియేలు వచ్చి దాని యొక్క అర్థాన్ని వివరించుచున్నాడు. In Daniel chapter 2, దానియేలు 2వ అధ్యాయము he gives the explanation. అక్కడ అతడు వివరణ ఇచ్చుచున్నాడు. Read Daniel chapter 2 and read verse 37 and 38. 2వ అధ్యాయము 37-38 వాక్యములు. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి తమ మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. Thou, O King, art a King of kings, for the God of heaven hath given thee a kingdom, power and strength and glory, and wheresoever the children of men dwell, the beast of the field and the fowls of the heaven hath he given into thine hand, and hath made thee ruler over them all. Thou art his head,
of gold. Thou art this head of gold. తామే ఆ బంగారపు శిరస్సు. So the man who explains the dream, he tells the king who saw the dream, O king, you are this head. ఈ యొక్క కలను గురించి వివరించుచున్నటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు, ఓ రాజా మీరే ఆ బంగారపు తల. Now read the next verse. తర్వాత వాక్యం చదువుకుందాం. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. And after these shall arise another kingdom inferior to thee, and another third king of brass, which shall bear rule over all the earth. After thee another kingdom will rise up. మీ తరువాత ఇంకొక రాజ్యము వచ్చును. So that is inferior to thee. మీకంటే తక్కువైన రాజ్యము. So when that man gave this explanation, ఆ యొక్క మనుష్యుడు ఈ వివరణ అనేది ఇచ్చిన తర్వాత this king Nebuchadnezzar apparently got a little scared. ఈ యొక్క నెబుకద్నెజరు రాజుకు కాస్త భయం అనిపించింది. That means someone is going to come and overpower me. అనగా ఎవరో వచ్చి నా మీద జయం పొందబోతున్నారు. And I am now emperor of the world. నేను ఇప్పుడు ఈ సర్వలోకానికి చక్రవర్తిగా ఉన్నాను. So if someone should come and take over, it must be from within my kingdom. ఈ విధముగా నన్ను జయించాలి అన్నట్లయితే ఆ రాబోయేవాడు నా రాజ్యంలో నుండే కదా. I am going to find out who that man is and kill him. నేను ఆ యొక్క మనుషుని కనుగొని వాడిని చంపాలి. So you know what he did? ఏం చేశారు తెలుసా? Now he is the gold, the head part of that statue. ఆ యొక్క నెబుకద్నెజరే తల భాగమైన బంగారము. This Nebuchadnezzar now made a real statue, full gold. ఈ నెబుకద్నెజర్ రాజు అయితే ఇప్పుడు ఒక ప్రతిమ, పూర్తి బంగారు ప్రతిమను చేయించాడు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? I am not going to allow any silver after me. No other kingdom will come after me. I will rule till the end. నా తరువాత ఎటువంటి రాజ్యము రాకూడదు, ఎటువంటి ఇత్తడిని నేను అనుమతించను. And what did he do? అతడు ఏమి చేసి ఉన్నాడు? He didn't ask everyone to bow down. The Bible says he asks all the officers, all the big shots, all the officials, all those people who are holding ranks under him. They, when the trumpet sounds, should bow before the statue. ఆ యొక్క ప్రతిమను అతడు తయారు చేయించి రకరకములైన వాయిద్యములనేవి అక్కడ వాయించబడినప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రతిమను మొక్కవలెను అనే ఒక ఆజ్ఞను అతడు బయలుదేర చేసి ఉన్నాడు. What does that mean? దాని అర్థం, thou art that head of gold. నీవే ఆ బంగారపు తల. So now he is making everyone in his kingdom admit, you have to fall before me and you have to admit that I am going to be king. No one should refuse. If you refuse, I will throw you into a furnace. ఈ యొక్క ప్రతిమను చేయించి మొక్కమని చెప్పుట మూలముగా దాని అర్థము, నేనే రాజును, మీరందరూ నాకు లోబడి ఉండాలి, నేను మాత్రమే ఏలువాడను, నన్ను ఎదిరించిన వాడు అగ్నిగుండములో పడవేయబడును. There is a silent rebellion here against the plan of God. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు విరోధముగా ఒక మౌనమైనటువంటి విరోధము, తిరుగుబాటు లేచుచున్నది. God gave him this dream. దేవుడే ఈ కలనిచ్చి ఉన్నాడు. God told him that after you another kingdom will rise up. దేవుడు చెప్పి ఉన్నాడు, నీ తరువాత ఇంకొక రాజ్యము లేచును. Now he rebels against God and says, no, that cannot be. I'm not going to allow that. All of you bow down before this full golden image. కానీ ఈ రాజు ఒప్పుకొనటం లేదు, తిరుగుబాటు చేయుచున్నాడు. నా తరువాత రాజ్యము లేకూడదు, అందరూ నాకు మొక్కవలెను అని చెప్పుచున్నాడు. So this is a rebellion. This statue, this full gold statue, is a rebellion against God. కాబట్టి ఈ పూర్తి బంగారు ప్రతిమ అనేది దేవునికి విరోధమైన తిరుగుబాటు. And he makes everybody bow before this rebellion. You admit to this rebellion. కావున ప్రతి ఒక్కరిని రాజు ఏమంటున్నాడంటే, ఈ తిరుగుబాటుకు లోబడి, తిరుగుబాటుకు అణిగిమణిగి ఉండమని చెప్పుచున్నాడు. Now below this statue, ఈ యొక్క ప్రతిమకు కింద you see another statue. ఇంకొక ప్రతిమ ఉంది చూడండి. It's not like this. It's the full gold statue. ఈ యొక్క ప్రతిమ ఈ విధంగా కాదు కానీ పూర్తి బంగారు ప్రతిమ. So it's not the statue of the dream. It's the statue that Nebuchadnezzar really made and made everyone bow to it. ఈ యొక్క ప్రతిమ నెబుకద్నెజర్ రాజు కలలో కనినటువంటి ప్రతిమ కాదు కానీ తాను చేయించినటువంటి పూర్తి బంగారు ప్రతిమ. Do you see the similarity? దాని యొక్క ఏకత్వాన్ని మీరు చూస్తున్నారా? Does anyone know what that small statue down there is? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చిన్న ప్రతిమ ఏ రీతిగా ఉందో మీరు గమనించగలుగుతున్నారా?
Right, it's the Oscar award. అది ఆస్కార్ అవార్డ్. It's the award that is given for Hollywood actors and actresses once every year. ఈ యొక్క ప్రతిమ ఏ రీతిగా ఉందంటే ఆస్కార్ అవార్డుగాను హాలీవుడ్ సినీ రంగంలో ప్రతి సంవత్సరము సినీ తారలకు వారి ప్రతిభను గురించి ఇచ్చేటటువంటి అవార్డు. It's a full gold statue made just like the statue that Nebuchadnezzar made. ఈ యొక్క ప్రతిమ ఏ రీతిగా ఉంది అంటే ఈ యొక్క అవార్డు యొక్క ప్రతిమ ఏ రీతిగా ఉందంటే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు తయారు చేయించినటువంటి ఆ ప్రతిమకు సమానముగాను పోలినదిగాను ఉన్నది. So when these actors and actresses come to get their award, ఈ యొక్క సినీ తారలు వారు ఆ యొక్క బహుమతిని పొందుకోవడానికి వచ్చినప్పుడు, this event, the presentation of these Academy Awards, Oscar Awards, is the second most watched event in the whole world. ఈ యొక్క ఆస్కార్ అవార్డులను ఇచ్చినటువంటి ఈ యొక్క బహుమతి ప్రధాన ఉత్సవం అనేది ప్రపంచములో ఎక్కువ మంది చూచేటటువంటి ఉత్సవంలో రెండవ స్థానంలో ఉండును. About 4 crores of people watch it all over the world. సర్వ ప్రపంచంలో దాదాపు 4 కోట్ల మంది జనాలు చూస్తారు. Now these actors and actresses, they come to the stage and receive it, and they pass their comments before the microphone. ఈ యొక్క సినీ కథానాయకులు కథానాయకురాళ్ళు బహుమతి తీసుకోవడానికి వచ్చేటప్పుడు వారు తమ యొక్క మాటలు చెప్తూ ఉంటారు. One actress came and her comment was this. ఒక సినీ కథానాయిక వచ్చి బహుమతి తీసుకుంటూ ఒక మాట అన్నది. She said, some people when they succeed in life, they give Jesus their credit. కొంతమంది జనాలైతే వారి యొక్క జీవితంలో వారు మంచి యొక్క ఫలాన్ని పొందినప్పుడు యేసుక్రీస్తుకు ఆ యొక్క ఫలము యొక్క కార్యాన్ని సమర్పిస్తారు. But I want to tell you that Jesus has nothing to do with this award that I got. కానీ ఆ యొక్క కథానాయక చెప్పినది, నేను పొందినటువంటి ఈ యొక్క బహుమతి వెనక యేసుక్రీస్తు యొక్క ఎటువంటి కృషి లేనేలేదు. She lifted up this idol, this Oscar award, and said, this is my God. ఆ యొక్క ఆస్కార్ అవార్డును ఆ యొక్క కథానాయక ఈ విధంగా ఎత్తి పట్టుకొని ఇదే నా దేవుడు అని చెప్పింది. Another man, ఇంకొక మనిషి, an award winner, ఆ యొక్క బహుమతిని పొందినవాడు, when he made his presentation on stage, ఆ యొక్క వేదిక మీద తన యొక్క మాటలు ఈ రీతిగా చెప్పుచు, he said, I'm going to present this golden idol before all of you. ఈ యొక్క బంగారు ప్రతిమను మీ అందరి ముందు పెట్టుచున్నాను. Kneel before your God Babylon, he ఈ said. యొక్క మీ ముందున్నటువంటి బబులోను దేవత ముందు సాగిలపడుడి. Why all those words? ఎందుకు ఈ మాటలన్నీ? Do you see how those ancient religions are slowly weaving their way into the entertainment industry? ఈ యొక్క పాత కాలంలోని పూర్వ దినాలలో ఉన్నట్టు ఆ యొక్క బబులోను దేవతల యొక్క మతమంతయు కొద్దిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆహ్లాదపరుచున్నటువంటి సినీ రంగంలోనికి ఏ రీతిగా దూరుచుందో చూడండి. Actors and actresses are being worshipped like gods today. They are called stars. ఈ యొక్క దినాలలో సినీ కథానాయకులు కథానాయకురాళ్ళు వారు సినీ తారల వలె దేవతల వలె పూజింపబడుచున్నారు. So slowly these ancient false religions, what we call paganism, is now worming its way into various sectors of life. ఈ విధముగా పురాతన కాలములో ఉన్నటువంటి తప్పైనటువంటి అబద్ధమైనటువంటి మతాచారములున్నవి కొద్దిగా ఈ యొక్క దినాలలో ప్యాగనిజం అని పిలువబడినటువంటి ఆ కార్యములన్నీ ఈ దినాలలో కొద్దిగా మానవుల మధ్యలో ప్రస్తుత కాలంలో ప్రవేశించుచున్నవి. Many actors and actresses have confessed that during their acting they have realized spirits animating them. ఈ అనేక మంది సినీ తారలు వారు మాట్లాడుతున్న సమయాల్లో వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు, తాము నటించే సమయంలో ఏదో తమకు తెలియని శక్తులనేవి తమలో ప్రవేశించి తాము ఆ రీతిగా నటించే విధంగా చేస్తున్నాయని వారు చెప్తారు. One actor said, I've noticed that man has some powers and I'm trying to tap, and another actor has some powers and I'm trying to tap into those powers and get some for myself. ఈ విధముగా కొంతమంది చెప్తూ ఉంటారు, నేను నటించేటప్పుడు నా పక్కన ఉన్నటువంటి నటులు వారిలో ఒక రకమైన శక్తులనేవి నేను చూచి ఉన్నాను, ఆ యొక్క శక్తిని నేను కూడా పొందుకోవాలని కోరుకొని ఉన్నాను అని వారు చెప్తూ ఉంటారు. One Hollywood director said, ఒక హాలీవుడ్ దర్శకుడు ఈ రీతిగా చెప్పి ఉన్నాడు, we are not bothered about what people like. జనాలు ఏమి కోరుకుంటారో అది మాకు పెద్ద విషయం చింతే కాదు. We want to mess with their brains. మేము వారి యొక్క
కలలలో మేము ఇమిడిపోతాము. We want to play with the brains of human beings. మేము మానవుల యొక్క కలలతో ఆడుకుంటాము. So what are they trying to do? They are using the entertainment sector, and while they are using this in movies, they are flashing their own philosophies without the viewers' knowledge. ఈ యొక్క దర్శకులు చేసే పని ఏంటంటే మానవులు ఆహ్లాదపరిచినటువంటి ఈ యొక్క సినీ రంగంలో వారి యొక్క ఇచ్చలు ఆశలకు ఎటువంటి ప్రాముఖ్యం లేకుండానే వీరు వారికి కావలసిన కారణాలను చేయుచున్నారు. So these directors, they have an agenda, they have a program, they have a religion, they have a philosophy, and they're communicating it to you. It's called subliminal indoctrination. That means you look at it and you receive it without your knowing it. ఈ యొక్క దర్శకులు సినీ దర్శకులు చేసే కార్యం ఏంటంటే వారు చూచే వారికి ఎటువంటి జోక్యము లేకుండా, చూచే వారి ఇష్టాలతో వారికి పని లేకుండా వారు తమకు కావలసినంత చేసుకుంటారు. ఈ రీతిగా వారంటూ తమకంటూ ఒక సమాజాన్ని, తమకంటూ ఒక గుంపును తయారు చేసుకొని, ఒక కొత్త సిద్ధాంతాన్ని వారు తయారు చేసుకొని, చూసే వారితో ఎటువంటి పని లేకుండా తమ ఇష్టమైన కార్యాన్ని జనాల మీద రుద్దుతూ ఉంటారు. Recently some movies have been released సమీప కాలంలో కొన్ని రకాల చలనచిత్రాలు వచ్చి ఉన్నాయి. where the heroine is a young woman. ఇక్కడ హీరోయిన్ కథానాయిక యవనంలో ఉంటుంది. But the hero is a very handsome man but a vampire. ఈ యొక్క కథానాయకుడైతే బాగానే ఉంటాడు, మంచి అందంగానే ఉంటాడు. But he's a vampire. Vampire means it's a blood sucking demon. ఆ యొక్క కథానాయకుడు మంచి అందంగానే ఉంటాడు, కాకపోతే అతనికి స్వభావం మాత్రము రక్తము తాగేటటువంటి ఒక దయ్యపు స్వభావం కలిగిన వాడు. We human beings have what is called the canine teeth. ఆ యొక్క మన మానవులమైన మనకు ముందు ఒక రకమైన రెండు పళ్ళు ఉంటాయి. The two teeth are at the side, they have sharp bottoms, edges. Those are called canine teeth, and those will be extended a little longer so that the person looks like a blood sucking vampire. ఈ యొక్క మనకు మానవులకు సాధారణంగా ముందు పళ్ళు ఉంటాయి, వాటి యొక్క కొన అనేది కాస్త పదునుగా ఉంటుంది. ఆ యొక్క పళ్ళు అనేవి కాస్త ముందుగా వచ్చినట్లయితే చూడడానికి ఆ యొక్క వ్యక్తి రక్తాన్ని పీల్చే వ్యక్తిగా అనిపించవచ్చును. So in these movies the young woman goes after this handsome vampire. ఈ యొక్క సినిమాలలో ఈ యొక్క కథానాయిక అటు ఈ విధంగా రక్తం పీల్చే స్వభావం కలిగినటువంటి కథానాయకుని వెంటపడుతుంది. What's the secret message behind this? దాని వెనకాల ఉండేటటువంటి రహస్య సందేశం ఏంటి? A vampire, a real vampire, a bloodsucker is coming. He's going to be a world dictator. నిజముగానే ఒక రకమైన రక్త పిశాచి అనేది రక్తమును పీల్చేటటువంటి వాడు ఈ లోకానికి రాబోతున్నాడు అనే సందేశాన్ని అవి ఇస్తున్నాయి. And human beings are going to go after him. He's not very bad, although his teeth are big, although he's a bloodsucker. He's actually very good, he's a handsome guy. That's the kind of message that is being passed. They are trying to make the Antichrist, the beast, acceptable to humanity. ఆ యొక్క కథానాయకుడు ఏమి చాలా చెడ్డవాడేమి కాదు, చూడ్డానికి బాగానే అందంగానే ఉంటాడు, ఏదో అతని స్వభావం మాత్రం ఆ రీతిగా ఉండను. ఈ విధముగా రహస్య సందేశం ఇస్తూ రాబోయే అంత్యక్రీస్తును ఈ లోకములోని జనాలందరూ ఒప్పుకునే విధముగా ఆ సినిమాలు చేస్తూ ఉన్నాయి. The subliminal indoctrination or the message that they are trying to get across to human beings is love evil. ఈ విధముగా ఆ యొక్క దర్శకులు ఏర్పాటు చేసినటువంటి యొక్క సిద్ధాంతం యొక్క రహస్య సందేశం ఏంటంటే కీడును ప్రేమించుడి. Read 2 Timothy chapter 3 and verse 13. 2 తిమోతి 3వ అధ్యాయము 13వ వాక్యము. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. But evil men and seducers shall wax worse and worse, deceiving and being deceived. Evil men are going to wax worse and worse. The first thing they will do is deceive. దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు అనగా వారి మొదటి పని మోసగించుట. So these evil men are making evil presentable, acceptable, fashionable. ఈ యొక్క దుర్జనులైన వారు చేయి పని కీడును
దుష్టత్వాన్ని అందరూ ఒప్పుకునేటటువంటి విధముగా వారు మార్చుదురు. And they are going to get worse and worse and deceive everybody. And as they deceive everybody, they do not realize that they themselves are getting deceived. వారు అంతకంతకు చెడిపోవచ్చు, ఇతరులను మోసగించుచు వారు తమకు తాము తెలియకుండానే ఆ యొక్క మోసములో పడిపోవుదురు. వారు దానిని గుర్తెరుగరు. A big trap is being laid for humanity and people are falling into that net. ఈ యొక్క గొప్ప వల అనేది మానవుల నిమిత్తమై ఏర్పాటు చేయబడుచున్నది. మానవులందరూ తమకు ఎరుగకుండానే ఆ యొక్క వలలో ఉచ్చులో వారు పడిపోవచ్చున్నారు. Now we are going to look at this black awakening, this wrong black revival, this new spirituality that is coming up from another angle. ఇక అంధకార సంబంధమైనటువంటి జాగృతి లేక మేల్కొలుపు బ్లాక్ అవేకనింగ్, తప్పైన విధమైనటువంటి జాగృతిని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. If you turn to Genesis chapter 10, ఆది కాండము 10వ అధ్యాయంలో the name of a man is mentioned there. అక్కడ ఒక మనిషి పేరు చెప్పబడుచున్నది. His name was Nimrod. అక్కడ నిమ్రోదు అనే మనిషి గురించి చెప్పబడుచున్నది. Read verses 8 and 9. Genesis chapter 10 verses 8 and 9. ఆది కాండము 10వ అధ్యాయము 8-9 వాక్యములు. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉంటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. And Cush begat Nimrod, he being to be a mighty one in the earth, he was a mighty hunter before the Lord, wherefore it is said, even as Nimrod, the mighty hunter before the Lord. Here we read, he was a mighty hunter before the Lord. ఇక్కడ రాయబడినది యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. If you analyze the original Hebrew words, ఈ యొక్క మాటను గురించి సరియైన అసలైనటువంటి హిబ్రూ భాషలో విశ్లేషించినప్పుడు the meaning is he was a mighty hunter who confronted the Lord or faced God and challenged him. ఈ యొక్క వ్యక్తి అనేవాడు దేవునికి విరోధముగాను దేవుని ఎదుట దేవునికి విరోధముగానే అతడు వేటగాడుగా లేచి ఉన్నాడు. So he was not someone whom God was pleased with. He stood before the Lord to defy God. ఈ యొక్క వ్యక్తి దేవుని ఎదుట యెహోవా ఎదుట అనగా దేవునికి అనుకూలమైన వాడు కాదు గాని దేవునికి విరోధముగా లేచిన వాడు. Not only was this man a hunter, he was a king. ఇక్కడ ఇతడు వేటగాడు మాత్రమే కాక ఇతడు రాజు. Read verse 10. 10వ వాక్యము. షీనారు దేశములోని బాబేలు ఎరుకు అక్కదు కన్య అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. And the beginning of his kingdom was Babel and Erech and Akkad and Calneh in the land of Shinar. So we see he was not just a hunter against God, he built a kingdom. ఇక్కడ ఇతడు దేవునికి విరోధమైన వేటగాడు మాత్రమే కాక ఇతడు ఒక రాజ్యాన్ని కూడా నిర్మించుకుని ఉన్నాడు. And one of the cities over which he ruled was Babel. ఇతడు ఏర్పాటు చేసుకున్న రాజ్యంలోని ఒక పట్టణము బాబేలు. And it was in this Babel that a tower was built. ఈ బాబేలులోనే ఒక గోపురము కట్టబడి ఉన్నది. This tower also was built before the Lord in defiance of the Lord. ఈ యొక్క బాబేలు అనేది దేవునికి విరోధముగాను దేవుని ఆలోచనకు విరోధముగాను కట్టబడి ఉన్నదే. And it is in this tower that God rose up against and they stopped building it halfway and were scattered throughout the earth. ఈ గోపురమునకు విరోధముగానే దేవుడు లేచి ఉన్నాడు. వారికి ఆలోచన తారుమారు చేసి ఉన్నాడు. గోపురము కట్టబడుట ఆగి ఉన్నది. So this Nimrod was instrumental in building this Tower of Babel against God. కావున ఈ నిమ్రోదు అనేవాడు పరోక్షముగా దేవునికి విరోధముగా జనులు కట్టుటకు ప్రారంభించినటువంటి ఈ బాబేలు గోపురములో అతడు ఒక పాత్ర అయి ఉన్నాడు. As he was expanding his kingdom, ఈ రీతిగా అతడు తన యొక్క రాజ్యాన్ని విస్తరించుచున్నప్పుడు, you know, God had destroyed the kingdom by a flood just recently before those days. ఆ యొక్క దినాలకు సమీప కాలములోనే దేవుడు సర్వలోకాన్ని జలప్రలయంతో నశింపజేసి ఉన్నాడు. Now he's building a tower and he's telling everyone in his kingdom, let's all be one. We should not be scattered again after this. ఇవి అతడు ఆ యొక్క ప్రళయం తర్వాత చెప్పుచున్నాడు, మనము ఒక ఎక్కడికి చెదిరిపోకుండా ఉండ నిమిత్తమై ఒక గోపురమును కట్టుకుందాము రండి అని ఏకము చేయుటకు ప్రారంభించుచున్నాడు. Let us be one. మనము ఏకముగా ఉందము. So that was a one world government that existed in those days. ఆ యొక్క దినాలలో ఉన్నటువంటి ఒక్క
యొక్క అది ప్రభుత్వము కలిగినటువంటి ఏక ప్రభుత్వ పాలన. Not only that, అంత మాత్రమే కాదు, when Nimrod died, నిమ్రోదు మరణించినప్పుడు his wife, his mother Semiramis was pregnant. ఆ యొక్క అతని తల్లి అయిన సెమెరన అనే ఆ యొక్క తల్లి గర్భవతి. And when she gave birth to a boy, ఆ యొక్క తల్లి ఒక బాలునికి జన్మనిచ్చినప్పుడు she called his name Tammuz. ఆ యొక్క బాలునికి తమ్మూజ్ అనే పేరు పెట్టినది. That name Tammuz, you no need to read, you read of it in Ezekiel chapter 8 and verse 14. ఆ యొక్క తమ్మూజ్ అనే యొక్క మాటను గురించి యెహెజ్కేలు 8వ అధ్యాయము 14వ వాక్యములో మీరు చదువుకొనగలరు. Now she claimed that this Tammuz is a reincarnation of Nimrod. ఈ యొక్క తమ్మూజ్ అనున్నటువంటి ఈ కొత్తగా జన్మించిన బాలుడు నిమ్రోదుకు బదులుగా అతని బదులుగా జన్మించిన వాడని అనుకుని ఉన్నారు. So people started worshipping him as a god. ఈ తమ్మూసును జనులు ఆరాధించుటకు ప్రారంభించి ఉన్నారు. This is how the pagan religions of ancient times began. ఈ విధముగానే ఆ యొక్క దినాలలోని పురాతన కాల మతములు ప్రారంభించబడినవి. So with the Tower of Babel are associated two things, a one world government and the beginning of pagan religion. ఆ యొక్క బాబేలు గోపురముతో రెండు కార్యములు సంభవించినవి. పురాతన కాల మతములనేవి అవి ప్రారంభించబడినవి. Now if you look at this picture, ఈ యొక్క పటాన్ని మనం చూసినప్పుడు here is an artist's representation of the Tower of Babel. ఇక్కడ ఈ యొక్క బాబేలు గోపురం ఒక చిత్రాన్ని ఊహా చిత్రంగా చిత్రింపబడినది. Now look at this building next to it. దాని తర్వాత ఉన్నటువంటి ఒక కట్టడాన్ని చూడండి. This is a completed building, ఇది పూర్తి చేయబడిన కట్టడము. but it is built as though it is unfinished. కానీ ఇది పూర్తి చేయబడని రీతిలో కట్టబడి ఉన్నది. The top story ends halfway here. ఆ యొక్క పై అంతస్తు సగానికి ఆగిపోయింది. The story under it has some gaps in between and ends there. ఆ యొక్క దాని కింద ఉన్న అంతస్తు మధ్యలో కాస్త ఖాళీ ఉండి అక్కడికి నిలిపేశారు. The story under that extends a little more and ends there. ఆ దాని కింద ఉన్న అంతస్తు కాస్త విశాలపరచబడి విస్తరింపబడి అక్కడికి ఆపేశారు. Can anyone say what does it look like? ఆ యొక్క కట్టడము ఏ రీతిగా ఉందో ఏమైనా చెప్పగలరా? It looks like the Tower of Babel. ఈ కట్టడము కూడా బాబేలు గోపురం లాగానే ఉంది. It is made deliberately like that. ఆ యొక్క కట్టడము కావలసిగానే ఆ విధంగా కట్టారు. Anyone knows what that building is? ఆ యొక్క కట్టడం ఏ రీతిగా ఉందో ఎవరికైనా ఊహ వస్తున్నదా? It is the Parliament building of the European Union. అది ప్రస్తుత యూరోపియన్ యూనియన్ ఐక్య సమాజం యొక్క పార్లమెంట్ బిల్డింగ్. Why did they make it like that? దానిని ఎందుకు ఆ రీతిగా కట్టారు? Why make a political building like the Tower of Babel? ఎందుకు ఒక రాజకీయ కట్టడం అనేది బాబేలు గోపురానికి పోల్చి కట్టాలి? Nimrod made it in defiance of God, against God. ఈ నిమ్రోదు దేవునికి విరోధముగా కట్టడాన్ని ప్రారంభించాడు. Brothers, sisters, something's gone wrong here. సహోదరి సహోదరుడా, ఈ కట్టడములో కూడా ఏదో ఒక తప్పు జరుగుతున్నది. Do you see people are rising up against the true God? మీరు జనాలు నిజ దేవునికి విరోధముగా లేచుట గమనిస్తున్నారా? The message is we will finish what Nimrod did not finish. అక్కడ ఆ కట్టడమును కట్టిన వారి సందేశం ఏంటంటే నిమ్రోదు కట్టుచుండగా ఆగిపోయిన ఆ గోపురాన్ని మేము కడతాము. So this EU, the European Union, today comprises 28 nations. ఈ ప్రస్తుత ఈ ఐరోపా ఐక్య సమాజము 28 దేశాల సమాఖ్య. Of these, 10 are going to become very powerful. ఈ 28 దేశాల మధ్యలో 10 దేశాలు శక్తివంతమైన దేశాలుగా మార్చబడును. And they are going to stand with the Antichrist. ఈ 10 దేశాలు ఈ అంత్యక్రీస్తునకు అనుకూలముగా నిలబడుదురు. If you turn to Revelation chapter 17, ప్రకటన 17వ అధ్యాయం వైపుగా తిప్పినప్పుడు we read verse 12. అక్కడ 12వ వాక్యం చదువుకుందాం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యంను పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. And the 10 horns which thou sawest are 10 kings, which have received no kingdom as yet, but receive power as kings, one now with the beast. So these 10 horns are on the beast called the Antichrist. ఈ యొక్క 10 కొమ్ములు అనేది ఆ యొక్క అంత్యక్రీస్తునకు అనుకూలముగా ఉన్న రాజులు. And they are the 10 of the many nations that form the European Union. ఈ యొక్క
సమాఖ్యగా ఉన్నటువంటి ఈ రాజ్యాల మధ్యలోనే ఈ 10 దేశాలు అనేవి ఉన్నవి. This verse says these 10 horns or these 10 kings or these 10 kingdoms will receive power for 1 hour. That means for a short duration with the Antichrist. ఈ యొక్క 10 కొమ్ములు 10 రాజులు లేక 10 రాజ్యములు ఇవి కొద్ది కాలమునకు అవి శక్తిని పొంది అంత్యక్రీస్తులో కూడా పరిపాలన చేయటకు ప్రారంభించును. So this world is rising up in rebellion against the true God. కావున ఈ లోకము అనేది సత్య దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయటకు ప్రారంభించుచున్నది. So it's not just let us all be one, let there be world peace. It is let us all be one against the true God. That last bit is left out. ఆ యొక్క సందేశం ఏంటి అన్నట్లయితే మనమందరము ఏకముగా ఉండి శాంతిని స్థాపిద్దాం కాదు గాని మనమందరము ఏకముగా ఉండి నిజ దేవునికి విరోధముగా లేచినము. That's why the Bible says, love not the world, neither the things that are in the world. అందుకొరకే గ్రంథము చెప్పుచున్నది లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. That's why this system that is anti-God, that is against the true God and rising up in many ways in a wrong kind of spiritual awakening is called a whore, because that system is diverting humanity against God. అందు నిమిత్తమే ఈ దినాలలో దేవునికి విరోధముగా లేచినటువంటి సత్య దేవునికి వ్యతిరేకముగా క్రీచినటువంటి ఈ వ్యవస్థ అనేది ఒక వేశ్యగా పిలువబడుచున్నది. అది దేవునికి విరోధముగా మానవులను మార్గము తిప్పుచున్నది. That's why when you read James chapter 4 and verse 4, అందు నిమిత్తమే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములో look at how he is addressing the lovers of this world. అందు నిమిత్తమే ఈ లోకాన్ని ప్రేమించు వారిని అతడు ఏ రీతిగా ఉద్దేశించి చెప్పుచున్నాడో చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. Listen, Christian brother and sister. వినండి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, You can't love the world and love God at the same time. మీరు లోకమును ప్రేమించుచు అదే సమయంలో దేవుని ప్రేమించలేరు. If you think that this world is beautiful, మీరు ఈ లోకము మనోహరముగా ఉంది అని మీరు అనుకుంటే, if you think that the jobs and this and the clothes and the fashions and the conversation and all the fun and the pleasure of this world is worth enjoying, ఈ లోకములో ఉన్నటువంటి ఈ ఆడంబరములు, ఈ లోకములో ఉన్నటువంటి ధనము, ఉన్నత పదవులు ఇవన్నీ ఆనందించుటకు అనుభవించుటకు యోగ్యమైనవని మీరు అనుకున్నట్లయితే, you have the right to choose and you can choose it. No one can stop you. మీరు ఎన్నుకోను నిమిత్తమైన ఆ యొక్క అవకాశం మీకుంది. మీరు ఎన్నుకునే సమయంలో ఎవరు మీకు అడ్డు చెప్పరు. But this verse says whether you admit it or not, if you love this world, you are God's enemy. మీరు ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు గాని ఆ యొక్క లోక స్నేహము దేవునితో శత్రుత్వము. That's why that verse begins with you adulterers, you adulteresses. అందు నిమిత్తమే ఆ యొక్క వాక్యం ఇక ప్రారంభంలోనే ఉన్నది, వ్యభిచారులారా వ్యభిచారులారా. You can't love only part of the world and leave the rest. If you love a little of the world, you have to love the whole world. మీరు ఏదో లోక ప్రేమ ఏదో కొద్దిగా ఉంచుకోవచ్చులే అనుకోవచ్చేమో కానీ ప్రేమించుచున్నారన్నట్లయితే అది పూర్తిగానే ప్రేమించాలి. Now read Revelation 17 and verses 1 and 2. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. And there came one of the 7 angels which had the 7 vials, and talked with me, saying unto me, Come hither, I will shew unto thee the judgment, the great oak that sitteth upon many waters, with whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of her fornication. So here we see the angel showing St. John not the whore but the judgment that is going to come on the whore. ఇక్కడ దేవదూత యోహానుకు ఆ యొక్క వేశ్యకు ఆ యొక్క వేశ్యను చూపుటలేదు కానీ వేశ్యకు సంభవింపబోయే తీర్పును చూపుచున్నది.
verse 5 says, she is called Babylon. ఈ 5వ వాక్యం చెప్పుచున్నది ఆమె మహాబబులోను. So this is the system that is a system of darkness, a system that is against God, a system that is worldly, that is rising up against the true God. ఈ వ్యవస్థ అనేది అది అంధకార సంబంధమైనది, దేవునికి విరోధమైనది, దేవునికి విరోధముగా లేచున్నటువంటి ఒక అంధకార సంబంధము. In her hand is a cup. ఆమె చేతిలో ఒక పాత్ర ఉన్నది. She's dressed very fashionably in ఆమె verse 4. చాలా ఆడంబరముగా వస్త్రధారణ చేయబడింది. Verse 4 says she's arrayed in purple and scarlet, she's decked with gold and precious stones and pearls, and in her hand she has a golden cup in her hand. 4వ వాక్యములో ధూమ్ర రక్తవర్ణము వస్త్రం ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడి ప్రతి విధములైన కార్యములతో ఆమె సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నది. So this system is designed to allure human beings, to attract, seduce them. ఈ వ్యవస్థ అనేది మానవులను వంచించుచు వారిని ఆకర్షించు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ. She's called Babylon and she's called a whore. ఆమె బబులోను అని పిలువబడుచున్నది, వేశ్య అని పిలువబడుచున్నది. She's called whore because all of us human beings belong to the true God, but here she is distracting us from our true husband, Jesus. ఈ యొక్క స్త్రీ వేశ్య అని పిలువబడుచున్నది ఎందుకు అన్నట్లయితే మనము మన ప్రాణప్రియుడు మన యొక్క భర్త అయినటువంటి మన యేసుకు చెందిన వారమైనట్లు ఉండగా మనలను ఆయన వైపులో నుండి లాగి వేసుకున్న నిమిత్తమై వేశ్యాక్రియలను చేయుచున్నది. She has a golden cup filled with wine. She's making human beings drink it. That wine is called the wine of her fornication. ఈ యొక్క స్త్రీ వేశ్య సువర్ణ పాత్రను ఒక మద్యము కలిగి సువర్ణ పాత్రను పట్టుకొనినది అనగా వ్యభిచరించు నిమిత్తమై మానవులను ఆ యొక్క పాత్రములముగా ఆకర్షించుచున్నది. Which means she has pleasures with her to make you drink those pleasures and turn away from the true God. She will make you lose your senses. దాని యొక్క అర్థం ఏమిటి అన్నట్లయితే ఈ లోకములోని సుఖభోగములను అనుభవించు నిమిత్తమై మిమ్మును ఆకర్షించి ఆ యొక్క దేవుని వైపు యుద్ధ నుండి మిమ్మును ఈ సుఖభోగములు లౌకికత్వం వైపుగా మిమ్మను మరలు కొల్పును. This is why we are very strict in our church. అందు నిమిత్తమే మా సంఘములో మేము చాలా ఖండితముగా ఉన్నాం. Some people are very afraid to join our church. You know what? Because we're very strict. Don't do this, don't go here, don't stand here, don't dress like this. మా సంఘములో చాలా మంది రావడానికి భయపడే కార్యం ఏంటంటే మేము ప్రతిసారి అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఈ పని వద్దు, అది వద్దు అంటాం. Why are we saying that? ఎందుకు ఈ మాటలని చెప్తాం మేము? If we stop saying that, we are very sure we'll get a lot of souls and we'll get a lot of offerings also. మేము ఈ మాటలు చెప్పడం గాని ఆపేస్తే విస్తారమైన జనులు సంఘానికి రావడానికి ప్రారంభిస్తారు. లెక్కలేనటువంటి ధనము కానుకలుగా మాకు వస్తుంది. By being strict, we are losing souls, and by losing souls, we are losing a lot of money also. మేము ఖండితముగా ఉండటం మూలముగా ఆత్మలను పోగొట్టుకుంటున్నాం. ఆత్మలను పోగొట్టుకోవడం మూలముగా డబ్బును పోగొట్టుకుంటున్నాం. Money is not the reason we are preaching. డబ్బు మేము ప్రసంగించే ఉద్దేశము కాదు. Brother, sister, we love your soul and that's why we are strict. సహోదరుడా సహోదరి, మేము మీ ప్రాణమును ప్రేమించుచున్నాము కావున ఖండితముగా ఉన్నాం. In the world around us, there are so many subtleties mixed with the daily duties of life. Is the wine of this whore's fornication, and we don't want you to drink it, and we don't want to be deceived and turn away from God. మన యొక్క అనుదిన జీవితంలో అనేకమైన మన అనుదిన కార్యకలాపాలలో మనలను వంచనగాను కుయుక్తిగాను ఈ యొక్క వేశ్య కలిగినటువంటి సువర్ణ పాత్రలోని మద్యము వలె మనల్ని మోసగించు విధముగాను ఇది ఉన్నది. That's why we are strict with you. అందునిమిత్తముగానే మేము మీతో ఖండితముగా ఉన్నాము. Outside of this place, outside of Jerusalem, outside of the presence of God, that Satan, that seven-headed dragon is waiting, seeking whom he may devour. ఆ యొక్క దేవుని సన్నిధానముకు బయట, యెరూషలేమునకు బయట, దేవుని యొక్క సన్నిధానములకు దూరముగా ఆ యొక్క ఏ విధముగా దేవుని యొక్క జనాలను మింగుదునని ఘట సర్పము కాచుకొని కూర్చొని ఉన్నది. It is he who has set up all the fashions and the pleasures of this world. ఆ యొక్క ఘట సర్పమే ఈ లోకములోని సమస్త సుఖభోగములు ఆడంబరములను మీ ముందు ఉంచి ఉన్నది. And he knows you human beings are very weak, and when he offers his wine, we can't refuse, and that's why we have to be strict. కావున మానవులమైన మనము వాడు ఆ యొక్క సువర్ణ పాత్రలోని ఆ యొక్క మద్యము లేక లోక సుఖభోగములను మనకు చూపించినప్పుడు మనము తిరస్కరించలేని స్థితిలో పడిపోతాము.
అందునిమిత్తముగానే మేము ఖండితముగా ఉన్నాం. When I was about 4 years old, నేను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు we had just come into this faith. మేము అప్పుడే ఈ విశ్వాసంలోనికి వచ్చి ఉన్నాం. So my parents did not know what was right and what was wrong. మా యొక్క తల్లిదండ్రులకు ఏది మంచి ఏది చెడు తెలియదు. One day I asked my parents, I want to go to the beach. నేను ఒకానొక దినమందు మా యొక్క తల్లిదండ్రులతో ఆ యొక్క బీచ్ కు వెళ్ళాలన్నాను. Just to check if it is okay or not, my parents went and asked the pastors. మా యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క సముద్ర తీరానికి చూడ్డానికి వెళ్ళడానికి అది మంచా చెడా అని తెలుసుకోవడానికి పాస్టర్ గారిని అడగడానికి వెళ్లారు. Pastor, my son wants to go to the beach. Is it okay? పాస్టర్ గారండి, మా అబ్బాయి బీచ్ ను చూడ్డానికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఓకేనా? Pastor said no. పాస్టర్ గారు వద్దు అన్నారు. My parents obeyed. మా తల్లిదండ్రులు పాస్టర్ గారి మాటకు లోబడ్డారు. They didn't ask questions. వారు తిరిగి ప్రశ్నలు వేయలేదు. But there was a small murmuring inside. కానీ నాలో ఏదో ఒక సనుగు ప్రారంభమైంది. Come on, what's wrong with going to the beach? ఆ బీచ్ కు వెళ్ళడానిలో తప్పేంటి? Why should they be so strict? ఎందుకు వీరు ఇంత ఖండితంగా ఉండాలి? That night my mother had a dream. ఆ రాత్రి మా తల్లి గారికి ఒక దర్శనం వచ్చింది. In that dream there was a huge playground. ఆ యొక్క కలలో ఒక పెద్ద విశాలమైన క్రీడా మైదానం ఉంది. Many children, little children were playing. చాలా మంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. And the center of the playground was a very tall, handsome gentleman dressed in a very strange, peculiar costume. ఆ యొక్క మైదానం, క్రీడా మైదానం మధ్యలో ఒక పొడవైన మనుషుడు విచిత్రమైన వస్త్రధారణ కలిగి పిల్లలను ఆకర్షించే నిమిత్తమై కొన్ని రకాలైన వస్తువులు పెట్టుకొని ఉన్నాడు. In his hand was a huge glass tumbler with some liquid, fuzzy liquid, which soda like substance at the bottom. అతని యొక్క చేతిలో ఒక గ్లాస్ ఉంది. ఆ యొక్క గ్లాసులో ఒక సోడా వంటి ఒక ద్రవ పదార్థము పొంగుచు అది కనపడి ఉన్నది. It was orange in color like Fanta or Mirinda. లేక ఆ యొక్క మనం తాగేటటువంటి ఫ్యాంటా లేక మెరిండాల విధముగా అది ఆ యొక్క ఆరెంజ్ కలర్ లో ఉన్నది. So when these little children saw that handsome gentleman in the middle of the playground, they all started converging towards him. ఆ యొక్క చిన్న పిల్లలు ఆ యొక్క మైదానం మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విచిత్ర వస్త్రధారణ కలిగినటువంటి వ్యక్తిని చూడగానే పిల్లలందరూ అతని దగ్గరికి వెళ్లారు. And I was also in that playground. నేను కూడా ఆ యొక్క మైదానంలోనే ఉన్నాను. So I started also going towards him. నేను కూడా అతని దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. In the dream my mother started calling out to me saying, "Don't go there, come back." ఆ యొక్క కలలో మా తల్లి అంటున్నది, దగ్గరికి వెళ్ళవద్దు, దూరంగా వచ్చేయ్. That man holding that glass tumbler in his hand, he was looking around as though searching for somebody. ఈ యొక్క పొడవైన మనుషుడు చేతిలో గ్లాసు పట్టుకొని అటు ఇటు చూస్తూ ఎవరినో వెతుకుతున్నట్లుగా ఉంది. All the children were jumping and leaping towards him and they wanted to drink, but he was not concerned about them. He was searching for someone else. అతని చుట్టూ చేరినటువంటి ఆ పిల్లలు చేతిలో ఉన్నటువంటి గ్లాసును అందుకొని తాగాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ అతడేమో వారికి ఇవ్వకుండా ఎవరి కోసమే వెతుకుతున్నట్లుగా అటు ఇటు చూస్తున్నాడు. As I went near that crowd, నేను ఆ గుంపు దగ్గరికి వెళ్ళగానే this man who was searching for somebody saw me and his eyes fixed on me. ఎవరి కోసము వెతుకుతున్నట్లుగా చూస్తున్నటువంటి ఆ వ్యక్తి నన్ను చూడగానే అతని కన్నులు నా దగ్గర ఆగిపోయాయి. I came close to him, he came close to me. నేను అతని దగ్గరికి వెళ్ళాను, అతడు నా దగ్గరికి వచ్చాడు. And in the dream my mother was screaming, "Don't go there, come away." ఆ యొక్క కలలో నా తల్లి అరుస్తున్నది, దగ్గరికి వెళ్ళొద్దు, పారిపో దూరంగా. He lowered his glass for me to drink. అతడు ఆ యొక్క గ్లాసును కిందికి దించి నేను తాగడానికి అందిస్తున్నాడు. I didn't drink, నేను తాగలేదు. but that soda went into my nose. ఆ యొక్క సోడా ఆ యొక్క వాసన నా యొక్క ముక్కులోకి వెళ్ళిపోయింది. The moment that soda went into my nose, ఆ యొక్క సోడా నా యొక్క ముక్కులోనికి వెళ్ళగానే I started running away in another direction at full speed. నేను ఆ యొక్క వాసన ముక్కులోకి వెళ్ళగానే వ్యతిరేకమైన దిశలో పారిపోయినాను. In the dream my mother was chasing me, "Come back, where are you going? Come back." ఆ యొక్క కలలో నా తల్లి నన్ను వెంబడిస్తూ తిరిగి రా, వెనక్కి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుచున్నది. But she couldn't catch up with me. I was too fast for her. I was running away. ఆ యొక్క సమయమందు నా యొక్క తల్లి నన్ను పట్టుకోలేనంత వేగముగా నేను పరిగెడుతున్నాను. And while I was running away, I was shouting something and running away. నేను ఆ విధంగా పరిగెడుతున్నప్పుడు ఏదో అరుస్తూ పరిగెడుతున్నాను. You know what I was shouting? నేనేం అరుస్తున్నా తెలుసా? I don't want Jesus. I don't want Jesus. నాకు యేసు వద్దు అని
పరిగెడుస్తూ And పరిగెడుతున్నాను. then my mother woke up from the dream. వెంటనే నా తల్లి కలలో నుండి లేచి ఉన్నది. Immediately she knew the meaning. వెంటనే ఆ యొక్క నా తల్లి దాని అర్థం తెలుసుకొని ఉన్నది. That tall, handsome gentleman is this beautiful world. ఆ యొక్క పొడవైనటువంటి అందమైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ అందమైన లోకము. And that liquid that he held in his hand are the pleasures of this world. ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఆ యొక్క ద్రవం అనేది ఈ లోక సుఖభోగములు. The message to my parents was this. ఆ యొక్క కల మూలముగా నా తల్లిదండ్రులకు వచ్చినటువంటి సందేశం అదే. When the pastor said, don't go to the beach, you asked what is wrong. ఆ యొక్క పాస్టర్ గారేమో బీచ్ కు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు నేనన్నాను తప్పేంటి అన్నాను. It's a genuine question. అది ఒక సరి అయిన ప్రశ్న. But it's just sand and water. What is wrong with that? ఆ యొక్క ప్రాంతమంతా నీళ్లు ఇసుకనే కదా, ఏం తప్పుంది అక్కడ. But remember, the smell of the world is there. కానీ గమనించండి, అక్కడ లోక వాసన ఉన్నది. The things that you see around there, the people you see around there, you will realize the smell of the world is there. అక్కడ మీరు చూస్తున్నటువంటి మీ చుట్టూ ఉన్న వస్తువులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి మూలముగా మీరు లోక వాసన చూడగలరు. Today you will ask what is wrong and take your son there. He will smell the world. A day will come when he's going to run away saying, I don't want Jesus. You like that? ఈ దినమందు మీ కుమారుడు మీ యొక్క పిల్లలు అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళండి అంటారు. మీరు దానికి ఒప్పుకుంటారు. అక్కడికి వెళ్ళగానే మీ పిల్లలు అక్కడ లోకవాసన పీల్చి నాకు యేసు వద్దు అంటారు. మీరు ఒప్పుకుంటారా? I thank God for the strict church that God has given me. I am what I am today because of these pastors who are strict with me. నేను ఈ దినమందు నిలబడినటువంటి ఇంత స్ట్రిక్ట్ గా ఖండితముగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మా పాస్టర్లు అంత ఖండితముగా మాతో ఉన్నారు. Pastors, be strict with your believers. పాస్టర్లారా, సంఘ కాపరులారా, మీ విశ్వాసులతో ఖండితంగా ఉండండి. It is our responsibility to protect them. మనము వారిని కాపాడవలసిన బాధ్యత కలిగిన వారము. Do not allow the world to enter into their homes or into their lives. వారి జీవితాలలోనూ వారి ఇండ్లలోనూ లోకము ప్రవేశించకుండా కాపాడండి. These are the last days and many evil spirits are hovering around to deceive even God's elect. ఈ దినాలలో దేవుని చేత ఎన్నుకొనబడిన వారిని సహితము మోసగించు నిమిత్తమై ఈ సర్వ ప్రపంచమంతయు అపవిత్రాత్మ శక్తులు భయంకరముగా క్రియ చేయుచున్నవి. Now we will see more of this whore, this spiritual Babylon tomorrow. ఈ యొక్క ఆత్మీయమైన బబులోను లేక ఈ యొక్క వేశ్యను గురించి రేపటి దినం ఇంకా ఎక్కువగా మనం చూడబోతున్నాం. On the other side, God is forming a spiritual Jerusalem. అదే సమయములో దేవుడు ఆత్మీయమైన యెరూషలేమును కూడా తయారు చేస్తున్నాడు. He is preparing a group of people who will stand for holiness and who will stand for righteousness. పరిశుద్ధత నిమిత్తమును నీతి నిమిత్తమును తన కొరకై ధైర్యముగాను వైరాగ్యముగాను నిలబడే ఒక గుంపును ఆయన తయారు చేయుచున్నాడు. He is preparing a group of people who will not be half here and half there, half worldly, half Christian. They are people who will stand for the truth, live for the truth and die for the truth. సగమక్కడను సగమిక్కడను సగము లోకము సగము దైవికత్వముగా ఉండేటటువంటి జనాంగమును కాదు గాని దేవుని నిమిత్తమును సత్యము నిమిత్తమును వైరాగ్యముగా జీవం పెట్టి నిలబడే గుంపును తయారు చేయుచున్నాడు. Christian brother, Christian sister, if you want to be that spiritual Jerusalem, do not compare yourself with this world and try to make yourself on par and equal with the people and the standards of this world. క్రైస్తవ సహోదరి, క్రైస్తవ సహోదరుడా, ఆత్మీయ యెరూషలేమును కోరుకొనుచున్న నీవు ఈ లోకముతో నీ జీవితాన్ని పోల్చుకొనవద్దు. సగమక్కడ సగమిక్కడ ఉండాలని కోరుకోవద్దు. Be not unequally yoked together with unbelievers. ఈ యొక్క దినాలలో అవిశ్వాసులకు మీరు జోడుగా ఉండకుడి. What has light to do with darkness? వెలుగులకు చీకటితో ఏది పొత్తు? Wherefore come out from among them and be separate. ఈ విధముగా వారి మధ్యలో నుండి ప్రత్యేకముగా రండి. Then I will receive you. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకొందును. I will be a father unto you. నేను మీకు తండ్రిగా ఉందును. And you shall be my sons and daughters. అప్పుడు మీరు నాకు కుమారులను కుమార్తెలుగా ఉందును. About the whore we read. ఈ వేశ్యను గురించి మనం చూచుచున్నప్పుడు, about Babylon we read, ఇక బబులోను గురించి మనం చదువుచున్నప్పుడు, about that attractive woman, that attractive system that is pulling and alluring and seducing every human being we ఆ read. యొక్క ఆకర్షించినటువంటి ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క ఆకర్షించినటువంటి ఆ యొక్క బబులోను అందరినీ వంచుచు తన వైపుగా తిప్పుకొనుచున్నటువంటి ఆ యొక్క వ్యవస్థను గురించి మనం చదువుచున్నప్పుడు, a voice comes out from heaven.
పరలోకములో నుండి ఒక స్వరము వినబడుచున్నది. Read Revelation 18:4. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. And I heard another voice from heaven saying, Come out of her, my people, that ye be not partakers of her sins, that ye receive not of her plagues. So here is an invitation to everyone. Come out of her, my people. Be not partaker of her sins and her plagues. ఇక్కడ ఇంకొక ఆహ్వానం ఇవ్వబడుచున్నది. దానికి సంభవింపబోయే తెగుళ్లలో మీరు పాలివారు కాకుండా నిమిత్తమై విడిచి రండి. The next verse says, her sins have reached unto heaven and God has remembered her iniquities. 5వ వాక్యములో దాని యొక్క పాపములు ఆకాశమునంటి ఉన్నవి, దాని యొక్క నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. She has been seducing people away from God for centuries. The time of her judgment has come. శతాబ్దముల కొలది మనుష్యులను వంచన చేయించు దేవునికి దూరముగా మనుషులను తీసుకొని పోవచ్చున్నది. దాని యొక్క శిక్ష విధి సమీపించి ఉన్నది. Wherefore come out of her, my people, and be not partaker of her sins. అందు నిమిత్తమే నా జనులారా దానిని విడిచి రండి, దానికి సంభవింపబోయే తెగుళ్లలో మీరు పాలివారు కాకుండుడి. These are the last days. ఇవి అంత్య దినములు. The Bible says the mystery of iniquity is at work. అందు నిమిత్తమే గ్రంథం చెప్పుచున్నది, ఆ యొక్క ధర్మ విరోధ సంబంధమైన మర్మముల పాలుకోరు కాకుండుడి. Don't live careless lives anymore. There's no time to play. కావున ప్రియమైన వాళ్ళారా, There is no time to play. ఆడుకున్న నిమిత్తమై ఈ యొక్క సమయం కాదు, దాని యొక్క దుర్నీతిలో మీరు పాలువారు కాకుండుడి. We've just got a few days, a few months before us, before the Antichrist appears. ఆ యొక్క అంత్యక్రీస్తు ప్రత్యక్షమవు నిమిత్తమై కొద్ది దినములు మాత్రమే మన ఎదుట ఉన్నవి. And the devil is trying to make even children of God careless with the entertainments of this world. ఈ లోకములో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఉల్లాసపరచునటువంటి కార్యకలాపాల చేత మనుష్యుని హృదయాన్ని దేవునికి విరోధముగా తిప్పుచున్నాడు. It is said about Nero, when Rome was burning, Nero played the fiddle. ఇక నీరో అనే రాజు రోమ్ నగరము తగలబడిపోతుండగా ఇతడేమో ఆ యొక్క వీణ వాయిస్తూ కూర్చున్నారట. What's the meaning of that? దాని అర్థం ఏంటి? When Nero had the authority and the power to command people to put out the fire of his own city, he was looking at the dancing flames standing out at the balcony of his palace and playing the fiddle, the violin, in tune, in rhythm to those dancing flames. ఆ యొక్క దినాలలో పట్టణం తగలబడిపోతున్నప్పుడు పట్టణములో తగలబడిపోయే అగ్నిని మంటను ఆర్పడానికి జనాలందరినీ సిద్ధము చేయగల శక్తి అధికారము కలిగినప్పటికీ ఆ రీతిగా చేయకుండా అతడు తన యొక్క ఇంటి వసారా బాల్కనీలో నిలబడి ఆ యొక్క అటు ఇటు ఊగులాడుచున్నటువంటి ఆ యొక్క మంటలను చూస్తూ ఆ యొక్క ఊగులాటకు అనుగుణంగా అతడు ఆ యొక్క వీణను వాయిస్తూ వయోలిన్ వాయిస్తూ ఉన్నాడు. That's what we Christians, some of us are doing. ఈ దినాలలో క్రైస్తవులమైన మనలో కొంతమంది ఈ రీతిగానే చేస్తున్నాం. The world is going to catch fire. ఈ లోకము అగ్నికి ఆహుతి కాబోతున్నది. The wrath of God is going to be poured out upon this world. ఈ లోకము మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడబోతున్నది. You and I have the message for this world to save them from that fire. ఆ యొక్క అగ్నిలో నుండి ఈ లోకాన్ని రక్షించడానికి నీకును నాకును ఒక సందేశము కలదు. Instead of warning everyone, we are sitting and playing the fiddle. అందరినీ హెచ్చరించడానికి బదులుగా మనం కూర్చొని ఫిడేలు వీణ వాయిస్తున్నాం. This is not sleeping time, brother, sister. సహోదరి సహోదరుడా, ఇది నిద్రపోయే సమయం కాదు. Before we close, I want to read one more verse. ముగించబోవడానికి ముందుగా నేను ఒక వాక్యం చదవగోరుచున్నాను. In 2 Thessalonians chapter 2, 2వ దెస్సలోనికైలు 2వ అధ్యాయము read verse 7. 7వ వాక్యము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. And for the mystery of iniquity doth already work, only he who now letteth will let, until he be taken out of the way. Praise the Lord. ప్రభుకు స్తోత్రం. So this chapter is about the coming of the Antichrist. ఈ యొక్క అధ్యాయము అంత్యక్రీస్తు యొక్క రాకడను గురించి చెప్పుచున్నది. You read about the Antichrist in verse 3, verse 4, verse 8 and so on. 2, 3 వాక్యములు 8వ వాక్యములో అంత్యక్రీస్తు ఏ రీతిగా వచ్చును అనే కార్యం చెప్పుచున్నది. So here the Bible warns us, in these days the mystery of iniquity, another word for iniquity is lawlessness. The mystery of lawlessness is at work. ఈ యొక్క ధర్మ విరోధ సంబంధమైన మర్మము
లేకపోతే ఇంకొక పదములో చెప్పాలన్నట్లయితే అన్యాయము, న్యాయము లేని ఒక మర్మం అనేది ఈ లోకములో ప్రత్యక్షము కాబోచున్నది. That means there's no moral code, there's no moral standard, there's no absolute truth. Everything is okay. If you feel like do it. నైతికమైన విలువలు, నైతికమైన స్థాయి అనేది ఉండదు, సత్యం అనేది ఉండదు. ఏదైతే నీవు చేయాలని కోరుకుంటున్నావో నువ్వు చేసుకోవచ్చు. So when this mystery of iniquity, the mystery of lawlessness, the spirit of the Antichrist is at work in these last days, ధర్మ విరోధ సంబంధమైన మర్మము, అన్యాయ సంబంధమైన మర్మము, లేకపోతే అంత్యక్రీస్తు యొక్క సిద్ధాంతం అనేది వచ్చినప్పుడు there is one thing that every Christian should be very careful about. ఈ యొక్క క్రైస్తవులందరూ ఒక్క కార్యముల గురించి మిక్కిలి జాగ్రత్త కలిగి ఉండాలి. And that's called the love of the truth. ఆ యొక్క దినమే, ఆ యొక్క కార్యము సత్యమును గూర్చిన ప్రేమ. When you read the Bible, బైబిల్ చదువుతున్నప్పుడు be very careful that you love the truth and read it. ఆ యొక్క బైబిల్ను సత్యమును ప్రేమించుచున్న రీతిలో జాగ్రత్తగా చదవండి. The spirit of Antichrist is so subtle that it can preach to you wrong things from the Bible itself. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు అంత్యక్రీస్తు ఎంత కుయుక్తి గలవాడు అంటే మీరు ఈ బైబిల్ గ్రంథములో నుండి మీకు చెడు కార్యములను కూడా బోధించే విధముగా వాడు మీతో మాట్లాడును. This spirit of Antichrist is so subtle, so cunning that it can pick up verses from here and there to suit your lust. ఆ యొక్క అంత్యక్రీస్తు ఎంత కుయుక్తి, ఎంత వంచన కలవాడంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే అక్కడ ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు చూపించి మిమ్మల్ని మోసగింపచేయును. Read verses 10 and 11 of the same chapter. 10-11 వాక్యములు అదే అధ్యాయం. దుర్నీతిని పుట్టించు సమస్త బలమును సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించేండును. ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. And with all deceivableness of unrighteousness in them that perish, because they receive not the love of the truth, that they might be saved. For this cause God shall send them strong delusion, that they should believe a lie. Tomorrow we're going to see some more terrible things that are happening in this world. రేపటి దినమందు ఈ లోకములో సంభవింపబోచున్నటువంటి మరికొన్ని భయంకరమైన కార్యాల గురించి తెలుసుకొనబోతున్నాం. Those terrible things are not in America or in Babylon or in Jerusalem far away. Those terrible things are right here in Secunderabad. ఈ యొక్క భయంకరమైన కార్యాలనేవి ఏదో అమెరికాలోనో యెరూషలేములోనో మనకు దూర ప్రాంతంలో ఎక్కడో జరిగేది కాదు, కానీ ఈ సికింద్రాబాద్ లో జరిగే కొన్ని భయంకరమైన కార్యాలు తెలుసుకోబోతున్నాం. What it is, if you want to know, come tomorrow and listen. ఆ జరిగే కార్యాలేంటో తెలుసుకోవాలంటే రేపటి దినం తప్పక రండి. But what does these two verses say? ఇక్కడ ఈ రెండు వాక్యాలు ఏం చెప్పుచున్నవి? If you do not receive the truth with love for the truth in your hearts, ఈ యొక్క సత్యమును హృదయములో సత్యమును గుర్చిన వాంఛ లేక ప్రేమ లేకుండా మీరు స్వీకరిస్తే you will come under a strong delusion so that you will believe a lie. మీరు ఒక భయంకరమైన వంచన లేక విభ్రాంతిలోనికి వచ్చి చివరికి అబద్ధాన్ని ఆశ్రయించి లేక నమ్మే విధముగా మీరు మారిపోవుదురు. You see, in the book called the Da Vinci Code, డా విన్సీ కోడ్ అనే ఒక పుస్తకములో some facts are presented. కొన్ని యథార్థ కార్యాలు చెప్పబడ్డాయి. It shows that we human beings we have a particular number called the Fibonacci number in our bodies. మన యొక్క ప్రతి మనుషుని యొక్క శరీరంలో ఫిబోనాసి నెంబర్ అనేటటువంటి ఒక సంఖ్య ఉంటుందని చెప్పబడి ఉన్నది. I don't want to go into the technicality of it, into what that number is. ఆ యొక్క ఫిబోనాసి నెంబర్ అనే ఆ యొక్క సాంకేతిక అంశంలోనికి నేను వెళ్ళకోరట్లేదు. But if you take the ratio of the length of any human being's hand from the fingertip to the elbow and divide it by the length of the elbow to the arm, you will get the Fibonacci number. ఈ యొక్క ప్రతి మానవుని గూర్చిన ఆ యొక్క సంఖ్య తెలుసుకోవాలి అన్నట్లయితే మానవుని యొక్క చేతిని పూర్తిగా చాచినప్పుడు ఈ యొక్క చేతి కొన మొదలుకొని ఈ యొక్క మోచేయి వరకు ఉన్నటువంటి ఈ యొక్క పొడవును మోచేయి మొదలుకొని భుజము వరకు ఉన్నటువంటి ఈ పొడవుతో భాగిస్తే డివైడ్ చేస్తే వచ్చేటటువంటి సంఖ్యయే ప్రతి మానవుని యొక్క ఫిబోనాసి సంఖ్య. You may be 6.5 feet tall or you may be 3.5 feet tall, you still get the Fibonacci number. మీరు ఒకవేళ 6.5 అడుగులు ఎత్తుగా ఉండండి, లేకపోతే 3.5 అడుగుల పొట్టి వాళ్ళగా ఉండండి,
మీకు మీ సంబంధించిన ఫిబోనాసి సంఖ్య వచ్చును. It's the same number you will get when you divide the length between your heel and your knee and with the length of your knee to your waist. ఈ యొక్క ఇదే సంఖ్యను మీ యొక్క అరికాలు మొదలుకొని మోకాలు వరకు ఉన్నటువంటి ఈ పొడుగు, ఆ యొక్క మోకాలు మొదలుకొని మీ యొక్క నడుము వరకు ఉన్నటువంటి ఈ యొక్క పొడుగు, వీటితో ఈ యొక్క ఇదే కార్యాన్ని చేసినప్పుడు మీకు అదే సంఖ్య సమానంగా వచ్చును. It's the same from the top of your forehead to the tip of your nose, from the tip of your nose to your chin. ఈ యొక్క ఇదే సంఖ్య అనేది మీ యొక్క నడినెత్తి మొదలుకొని మీ యొక్క ముక్కు కొన వరకు ఉన్న పొడవు, మీ యొక్క ముక్కు కొన వరకు ఉన్న పొడవు మొదలుకొని మీ యొక్క గడ్డము కొన వరకు ఉన్న పొడవు, ఈ కార్యాల మూలంగా కూడా అదే సంఖ్య వచ్చును. So there are many other combinations all over the body where this number appears. ఈ యొక్క సంఖ్య మనలో తెలుసుకోవాలన్నట్లయితే మన శరీరంలో రకరకాల స్థలాలు ఉన్నాయి. So when someone reads that, we'll all be saying, wow, how amazing. ఈ యొక్క కార్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే బా ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటాం. And it's after that he says Jesus got married. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాతనే అంటున్నాడు యేసు పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. So what will an innocent reader say? He's giving so much of new stuff that's true, so this must be true also. కావున చదివే అమాయకులైన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా ఇంత ఆశ్చర్యకరమైన కార్యాలు చెప్తున్నాడు కదా, ఇదే నిజమైతే ఇది కూడా నిజమై ఉండొచ్చు కదా. That's the cunningness of the devil. అది సాతాను యొక్క వంచన. That's the mystery of iniquity. అది ధర్మ విరోధ సంబంధమైన కార్యము. That's why we should love the truth. అందునిమిత్తమే సత్యాన్ని ప్రేమించాలి. There are all kinds of new philosophies coming up. ఈ యొక్క దినాలలో రకరకాలైన తత్వాలు బయలుదేరుచున్నవి. There are all kinds of new philosophies and new theories coming about. ఈ యొక్క దిన రకరకాలైన సిద్ధాంతములు, రకరకాలైన బోధనలు బయలుదేరుచున్నవి. So if we are not careful, మనము జాగ్రత్తగా లేకపోతే these deceiving spirits can touch our lives too. ఈ వంచించు ఆత్మలు మన జీవితాలను తాకును. Turn to Isaiah chapter 28. యెషయా 28వ అధ్యాయము. You will see two kinds of revelations there, two kinds of teachings. ఇక్కడ రెండు రకాలైన బోధనల గురించి వింటున్నాం. Read verse 9. Isaiah 28 verse 9. యెషయా 28వ అధ్యాయము 9వ వాక్యము. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? Whom shall he teach knowledge, and whom shall he make to understand doctrine? Them that are weaned from the milk and drawn from the breast. So there's a question here. To whom will God teach knowledge? ఇక్కడ ఒక ప్రశ్న వేయబడుచున్నది. దేవుడు ఎవరికి విద్య నేర్పును? Or to whom will God teach the truth? ఇక్కడ దేవుడు ఎవరికి సత్యమును నేర్పును? And then in verse 10 it is written, 10వ వాక్యంలో చదువుచున్నాం. precept upon precept, line upon line, here a little and there a little. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. So when God teaches, దేవుడు మనకు బోధించున్నప్పుడు he teaches from verse upon verse, line upon line, a little from the Old Testament, a little from the New Testament, here a little, there a little. దేవుడు మనకు వాక్యం తర్వాత వాక్యము, సమాచారం కొద్ది తర్వాత మరి కొద్దిగాను, కొత్త నిబంధనలో కొద్దిగా, పాత నిబంధనలో కొద్దిగా, ఈ రీతిగా బోధించును. So that's how God teaches. ఆ రీతిగానే దేవుడు బోధించును. Then in verse 12, 12వ వాక్యములో God says, I want to teach, I want to pick out verses from the Bible and teach them, but they refuse to hear. ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు, ఈ యొక్క గ్రంథములో నుండి వాక్యాన్ని చెప్పగోరుచున్నాను, కానీ వారైతే వినాలని కోరుకోవట్లేదు. Because they refuse to hear and they don't want to listen to the truth. వారు వినాలని వినుటకు తిరస్కరించి సత్యాన్ని తిరస్కరించుట వలన From the same Bible, another new gospel is being presented. ఇదే బైబిల్ గ్రంథములో నుండి వేరొక రకమైన సువార్త బయలుదేరుచున్నది. Read verse 13. 13వ వాక్యములో, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో Verse మాట్లాడుచున్న 13. The word of the Lord was unto them, precept upon precept, line upon line, here a little, there a little, that they might go and fall backward and be broken and snared and taken. Which verse is that? కావున వారు వెళ్లి వెనుకకు మొక్కి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత అచ్చుట,
యెహోవా వాక్యము మీకు వచ్చును. So here we read the word of the Lord is presented to them in such a way so that they might go and fall backward, be broken and snared and taken. ఇక్కడ దేవుని వాక్యము వారికి ఏ రీతిగా వచ్చును అన్నట్లయితే వారు వెళ్లి వెనుకకు మొక్కి విరుగబడి చిక్కుబడి పట్టబడి పడిపోవు విధముగా వచ్చును. So if we don't love the truth, మనము సత్యాన్ని ప్రేమించకపోతే terrible deceptions are waiting for you. భయంకరమైన వంచనలు మనకు విరోధముగా కనబడును. If it is difficult for you to follow, ఈ విధ ఒకవేళ మీ వెంబడించుటకు మీరు కష్టముగా అనిపిస్తే ask God for grace. God will give you the grace, but don't say it is a lie. దేవుని కృప అడిగి పొందుకొని వెంబడించుడి, అంతేకాని అబద్ధమని చెప్పవద్దు. Don't look for verses to justify your lust. మీ ఇచ్చను నీతికరించుకొని నీతివంతులుగా మార్చుకునేదానికి వాక్యాలు వెతుక్కోవద్దు. If you look for verses to suit your lust, మీ ఇచ్చను నెరవేర్చుకొని అనుగుణమైన వాక్యాలు తీసుకోవద్దు. here's the problem, you will find a verse. కానీ ఈ సమస్య ఏంటంటే అటువంటి వాక్యాలు మీకు దొరుకుతాయి. Why? ఎందుకు? So that you might go and fall backward and be broken and snared and trapped by this Antichrist. మీరు వెనుకకు మొగ్గి వెనుకకు వెళ్లిపోయి వలలో చిక్కుకొని పడిపోవు నిమిత్తమై Hidden in your workplace, in your house, in your television, in the world around you, in your society are traps that are waiting to divert your mind away from the truth. మీ ఉద్యోగ స్థలములోను మీ యొక్క మీ యొక్క టీవీల మూలముగాను ఇతర మీ యొక్క మీకు సంబంధమైన వ్యక్తుల మూలముగాను అనేక రకములైన ఉచ్చు వలలు ఏర్పాటు చేయబడి దేవుని నుండి దూరముగా వెళ్లిపోయే కార్యములు సంభవించును. To make you be left behind at the coming of the Lord, ప్రభువు వచ్చినప్పుడు మీరు వెనుకకు విడవబడినట్లుగా the devil doesn't need to make you sin. మీరు పాపము చేసే విధముగా సాతాను మిమ్మల్ని ఏం చేయదు. He just needs to make you a little careless. కేవలము మీరు నిర్లక్ష్యముగా ఉండే విధముగానే చేస్తుంది అంతే. He just needs to make you a little imperfect. కొద్దిగా సంపూర్ణత లేని స్థితిలోనికి మార్చును. That's why we have to live very carefully. మనము అందు నిమిత్తమే జాగ్రత్తగా ఉండాలి. Turn to Luke chapter 13 and read verse 24. లూకా సువార్త 13:24 వాక్యం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. Strive to enter in at the straight gate, for many, I say unto you, will seek to enter in and shall not be able. That word strive in Hebrew in the original language is agonizomai. ఈ యొక్క పోరాడుడి అనేటటువంటి ఈ మాట హీబ్రూ యొక్క అసలు భాషలో గ్రీకు యొక్క అసలు భాషలో వేదన భరితము అని చెప్పబడుతున్నది. It's from that Greek word that the word agony in English comes. ఆ యొక్క గ్రీకు పదములో నుండి agony వేదన అనే ఆ పదము వచ్చినది. So that means this verse says you should be in agony and undergo pain in order to enter into that narrow straight gate. కావున ఆ యొక్క ఇరుకు మార్గమున ప్రవేశించు నిమిత్తమై పోరాడుచు వేదన పొందుచు బాధ పొందుచు లోనికి ప్రవేశించాలి. The way to heaven is not easy. పరలోక మార్గము సులభము కాదు. There's an English song which says you can't get to heaven in a rocking chair because there ain't no lazy bones up there. ఆ యొక్క ఒక ఇంగ్లీష్ పాట ఉన్నది, పరలోకానికి చేరుకునేదానికి ఆ యొక్క రాకింగ్ చైర్స్ ఊగేటటువంటి ఉయ్యాల లేక కుర్చీలు మీకు ఉండవు. So we have to undergo pain, we have to suffer, we have to go pass through the valley of tears, we have to pass through storms, we have to climb up mountains, we have to face enemies, we have to bear our crosses, and only then can we reach that place. మనము పరలోకానికి చేరుకోవాలన్నట్లయితే వేదన పొందాలి, కన్నీళ్లు కార్చాలి, రకరకమైన కొండలు లోయలు గుట్టల మార్గము గుండా వెళ్లి వేదన భరితముగాను కన్నీటి లోయల గుండా వెళ్లి పరలోకాన్ని చేరుకొనాలి. So when you see all these terrible things happening around us, ఈ విధముగా మన చుట్టూ భయంకరమైన కార్యములు సంభవించుట మీరు చూచినప్పుడు, when you see some people joining hands with Satan to deliberately deceive human beings away from the true God, ఈ యొక్క దినాలలో అనేక మంది జనులు వారు తెగించి సాతానుతో కలిసి దేవునికి విరోధముగా వారు ప్రయాణం చేయుచుండగా, when you see this great divorce taking place where people are backsliding and going away from God, అనేక భయంకరమైన నాశనములు విపత్తులు సంభవించుచు దేవునికి విరోధముగా దేవునికి దూరముగా పడిపోవటం చూచుచుండగా, remember there is only one solution. గుర్తుంచుకొనండి, ఒకే ఒక
పరిష్కారము కలదు. In the key verse we read an invitation. మన యొక్క ఆహ్వాన వాక్యములో ముఖ్య కార్యాలు చూచినప్పుడు, Come my people, enter thou into thy chambers and shut thy doors behind thee till the indignation in this world is overpassed. నా జనము ఉగ్రత తీరిపో వరకు అంతఃపురములో ప్రవేశించి తలుపులు మూసుకొని భద్రముగా ఉండుము. There's only one solution. ఒకే పరిష్కారము. Go to the man who wrote these words. ఈ వాక్యములు రాసిన వ్యక్తి యొద్దకే మీరు వెళ్ళాలి. Go to the God of the Bible. బైబిల్ గ్రంథములోని దేవుని యొద్దకు వెళ్ళుడి. All these things written here are going to happen very soon before our eyes. ఈ యొక్క చెప్పబడిన ఈ కార్యములన్నీ మన కళ్ళ ముందుగానే అతి త్వరలో జరగబోచున్నవి. There's only one way of escape. తప్పించుకునే నిమిత్తమై ఒకే మార్గము, and that's in Jesus. అదే యేసు క్రీస్తు. So as the whole world is becoming part of that whole, the spiritual Babylon, ఈ యొక్క సర్వలోకము ఆ యొక్క ఆత్మీయ బబులోనులో భాగముగా మార్చబడుచుండగా, and when everyone is enjoying the things of this world by drinking that wine that whore has made, ఆ యొక్క వేశ్య కలిగినటువంటి ఆ యొక్క సువర్ణ పాత్రలోని మద్యము వంటి లోక సుఖ భోగములతో ప్రతి ఒక్కరు భాగస్థులుగా మార్చబడుచుండగా, nobody realizes that God's great judgment is going to fall in this world. ఈ భూమి మీద ఎవరు గుర్తించలేని స్థితిలో దేవుని ఉగ్రత అనేది కుమ్మరింపబడబోచుండగా, Bible says so many terrible things are going to take place that people who just watch it are going to have a heart attack. ఈ యొక్క కార్యములు ఆ యొక్క బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, ఈ కార్యములు జరుగుట చూచినప్పుడు చూచుచుండగానే జనాలకు గుండెపోటు వచ్చి చనిపోతారు. Read Luke chapter 21 verse 25. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. And there shall be signs in sun. And next verse also. ఆకాశమందుల శక్తులు కదిలిపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. And there shall be signs in the sun and in the moon and in the stars, and upon the earth distress of nations with perplexity, the sea and the waves roaring, men's hearts failing them for fear. So here we read, when the people look at all those things that are going to happen in this world, natural calamities, terrible things they've never seen before in the history of mankind, men's hearts will fail them, we read in the English version. ఈ యొక్క బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది, ఈ యొక్క జనులు తమకు చుట్టూ జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యములు, అంతకు ముందు తాము విననటువంటి, తాము చూడనటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఆంగ్లములో చెప్పబడినది, వారి హృదయం అనేది చెడిపోవును అని చెప్పుచున్నది. Before your heart fails, మీ యొక్క హృదయము ఆగిపోవుటకు ముందుగా, before you see terrible things that your heart will not bear, మీ హృదయము తట్టుకోలేనటువంటి భయంకరమైన సంఘటనలు మీరు చూడబోటకు ముందుగా, dear brother, dear sister, come close to Jesus. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తునకు సమీపముగా రమ్ము. Become part of the spiritual Jerusalem. ఈ ఆత్మీయ యెరూషలేములో భాగముగా మార్చబడుము. We are only a few people. మనము కొద్ది గుంపు మాత్రమే. We have many people who hate us. మనలను ద్వేషించు జనులు అనేకము. Before I came to this meeting itself, the Spirit of the Lord warned me that there are people here with evil intentions. ఈ యొక్క కూటానికి రోచుటకు ముందుగానే ఈ యొక్క ప్రసంగానికి విరోధముగా లేచినటువంటి ఒక గుంపు, కీడైన గుంపు వారు ఉన్నారని దేవుని ఆత్మ చెప్పి ఉన్నది. But I want to tell them that Jesus loves you too. కానీ వారితో నేను చెప్పు మాట, మిమ్మును కూడా యేసు ప్రేమించుచున్నాడు. He invites you to come to Jesus and join the spiritual Jerusalem. ఈ ఆత్మీయమైన యెరూషలేములో మీరు కూడా భాగస్థులుగా మారు నిమిత్తమై మేము మిమ్మును ఆహ్వానించుచున్నాం. We want you to come to this place where you can have protection from terrible things that are going to happen shortly. మీకు విరోధముగా సంభవింపబోయే అతి త్వరలోని భయంకరమైన కార్యములకు విరోధముగా మీరు భద్రపరచబడు నిమిత్తమై మీకు కాపుదల కలగదని ఈ సమయంలో ఇక్కడికి పిలుచుచున్నాం. When Jesus preached in some cities in Israel, ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు కొన్ని పట్టణములో ప్రసంగించినప్పుడు, he pointed to two particular cities and said, woe unto you Chorazin, woe unto you Bethsaida, for if these sermons had been preached in Sodom and Gomorrah, they would have repented in dust and ashes. ఆ యొక్క సందర్భంలో రెండు పట్టణములను చూచి, అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సైదా, మీకు ప్రకటింపబడిన ఇక మంచి సంగతులు సొదొమ గొమొర్రాలకు ప్రకటింపబడినట్లయితే
వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉందురు కదా అని చెప్పి ఉన్నాడు. Before those days of judgment and woe are pronounced upon Secunderabad, ఆ యొక్క సికింద్రాబాదుకు విరోధముగా దేవుని శ్రమ ఉన్నది, దేవుని ఉగ్రత ఉన్నది ప్రకటింపబడుటకు ముందుగానే God is giving this city an opportunity to repent. ఈ పట్టణము నగరమన్నది మారు మనసు పొందు నిమిత్తమై దేవుడు అవకాశం ఇచ్చుచున్నాడు. So before those words, woe unto Secunderabad, come, ఈ సికింద్రాబాదుకు శ్రమ లేక అయ్యో సికింద్రాబాద్ అని పిలువబట్టుకు ముందుగానే we as servants of God want to pronounce blessing upon Secunderabad. ఈ సికింద్రాబాద్ మీద దైవ సేవకులమైన మేము ఆశీర్వాదపు వచనములు పలుకుచున్నాం. Blessed are you, Secunderabad, for hearing these words. సికింద్రాబాద్ పట్టణస్థులారా ఈ మాటలు వినుచున్న మీరు ధన్యులు. Blessed are you, Secunderabad, for God has shown you the way of salvation. రక్షణ మార్గము దేవుడు మీకు చూపించున్నాడు. సికింద్రాబాద్ వాసులారా మీరు ధన్యులు. Today, if you will hear his voice, harden not your hearts. ఈ దినము ఆయన వాక్యము వినుచుండగా హృదయాన్ని కఠినపరచుకొనవద్దు. Please do not walk away saying all these are fables. ఈ మాటలు వినుచు ఏదో కట్టుకథలు అని అంటూ పోవద్దు. Jesus loves you and we have taken the pains to come and tell you the word of God. యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. వేదన పొందుచు అనేక శ్రమలు వచ్చుచు ఈ మాటలు మీతో చెప్పుచున్నాం. Please, there's no time to delay your decision. Come to Jesus. దయచేసి మీ తీర్మానం ఆలస్యం చేయవద్దు. యేసు వచ్చుచున్నాడు. Don't just come for the getting some favors done from Jesus, some healing, some money provided to get a job. Come to him, give your life to him, because to live outside of him is getting more and more dangerous. యేసుతో ఏదో కొద్ది మేలులు పొందుకొని డబ్బు పొందుకోవడమో స్వస్థత పొందుకోవడమో ప్రార్థిస్తే ఉద్యోగాలు పొందుకోవడమో ఇది కాదు. దేవునికి యేసుకు మీ జీవితం ఇవ్వండి. యేసుకు బాక్యముగా బయట ఉండే జీవితము ప్రమాదభరితము. So come to Jesus. యేసు యొద్దకు రండి. Shall we close our eyes? మన కనులు మూసుకుందామా? Now we are going to pray for Secunderabad. ఈ సమయంలో సికింద్రాబాద్ కొరకై మేము ప్రార్థన చేయవచ్చు. God has ordained these meetings with a purpose. ఈ కూటములను దేవుడు ప్రత్యేక ఉద్దేశంతో నియమించి ఉన్నాడు. All of us Christians are going to pray for the salvation of ఈ Secunderabad. సికింద్రాబాద్ రక్షణ నిమిత్తమై క్రైస్తవులమైన మనమందరము ప్రార్థన చేయవచ్చున్నాం. Before these meetings close, ఈ కూటము ముగింపబడట ముందుగా God has a spiritual purpose in conducting these meetings. ఈ కూడికను ఏర్పాటు చేయటంలో దేవుడు ఆత్మీయమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. The kingdom of God is not just words, it is the demonstration of the power of God. దేవుని రాజ్యము కేవలం మాటలు కాదు గాని శక్తితో కూడిన కార్యములు. So all the sisters hold hands. సహోదరులంతా ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. All the brothers hold hands. సహోదరులందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. We are going to pray for the salvation of this city. ఈ సికింద్రాబాద్ నగరం యొక్క రక్షణ నిమిత్తమై ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. The spirit of that whore diverting people from the true God is in this city. సత్య దేవునికి విరోధముగా జనాలను తిప్పుచున్నటువంటి ఆ వేశ్య ఈ నగరములో కూడా ఉన్నది. But tonight, through the prayer of the children of God, ఈ రాత్రి దేవుని బిడ్డల యొక్క ప్రార్థన మూలముగా many should spit out that wine from their mouths. ఆ యొక్క మద్యమును అనేకులు తమ నోటిలో నుండి ఊసేయాలి. Today should be the day of salvation for many people. అనేక మందికి ఈ రాత్రి రక్షణ దినం. Let's lift up our voices and start praying. మన నోరు గట్టిగా తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. The devil did not die for them. ఆ దయ్యము సాతాను వారి కొరకై చనిపోలేదు. Antichrist did not die for them. అంత్యక్రీస్తు వారి కొరకై మరణించలేదు. The Antichrist wants to suck their blood. అంత్యక్రీస్తు వారి రక్తాన్ని పీల్చాలనుకుంటున్నాడు. Your Jesus, my Jesus, gave his blood for them. కానీ నా యేసు నీ యేసు వారి కొరకై ప్రాణం ఇచ్చాడు. Now let us pray to that Jesus. ఇప్పుడు ఆ యొక్క యేసును మనం ప్రార్థన చేద్దాం. As you pray, మీరు ప్రార్థన the చేస్తుండగా blood of Jesus is going to be sprinkled on ఈ Secunderabad. సికింద్రాబాద్ మీద యేసు యొక్క అమూల్యమైన రక్తము కుమ్మరింపబడాలి. The powers of darkness are going to leave many in ఈ Secunderabad. సికింద్రాబాద్ నగరమును పీడించుచున్న అంధకార శక్తులు వదిలిపోవాలి. Do you believe that your Jesus can do it? మీ యేసు ఆ కార్యాన్ని చేస్తున్నాడు అని నమ్మగలుగుతున్నారా? You are not praying to a dead God. My Jesus is alive forevermore. మీరు చనిపోయిన దేవుణ్ణి ఆరాధించడం లేదు కానీ నా యేసు ఎన్నటికీ జీవించును. Let's lift up our voices
and pray. మనం నోరు గట్టిగా తెరిచి ప్రార్థన చేద్దాం. You are praying to a living Jesus. మీరు జీవించు యేసుకు ప్రార్థన చేస్తున్నారు. Our prayer is not going to go up and come down. మన ఈ ప్రార్థన ఏదో పైకి పోయి కిందికి రాదు. It's going to reach the ears of the living God. అది జీవించు దేవుని చెవులను తాకును. It's going to reach the ears of the Almighty God. సర్వశక్తిమంతుడగు దేవుని చెవులు తాకును. My God will come down. నా దేవుడు దిగి వచ్చును. Now is the time of salvation. ఇదే రక్షణ సమయము. Today is the acceptable time. ఇదే అనుగ్రహ దినము. Prayers are reaching the ears of God. ఈ ప్రార్థనలో జీవము గల దేవుని చెవులు చేర్చునవి. Do you believe that many are going to be saved? ఈ సమయంలో అనేకులు రక్షణ పొందుచున్నారని మీరు నమ్ముచున్నారా? I believe churches are going to be full. ఈ దినము సంఘములో నిండిపోవునని నమ్ముచున్నారు. Churches are going to overflow with thirsty people. సంఘములలో తప్పికొనిన ఆత్మలతో నిండును అని నమ్ముచున్నాను. Let us lift up our voices and pray. మనము నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 minutes, lift up your voice and pray. 2 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేద్దాం. As you pray holding hands, మీరు చేతులు పట్టుకొని ప్రార్థిస్తుండగా many fortresses of the devil are going to fall. సాతాను కోటలు కూలిపోవచ్చునవి. The power of the whore is going to fall. వేశ్య శక్తి కూలిపోవచ్చునవి. Jesus is going to be exalted in this country. ఈ దేశంలో యేసు హెచ్చింపబడును. Oh, Riyamaushamankana Manka Sabduna Kalamania Rabahatuna. కట్టును. Oh, Yarabaushamankana Kalamania Jesus! Nemankara Kalamatuna. యేసయ్యా We praise you, Lord. చేయము. Yes, we praise you, Jesus. We thank you, Jesus. We praise you, we praise you. There are many deceptions in this world. ఈ లోకములో అనేకమైన మోసములున్నవి. But here is the good news. ఇక్కడ మీ సువార్త. Greater is he that is in you than he that is in the world. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. Your holy God is bigger than the sin in Secunderabad. మీలో ఉన్న పరిశుద్ధ దేవుడు సికింద్రాబాద్లో ఉన్న పాపము కంటే గొప్పవాడు. Jesus is greater than the whore in Secunderabad. యేసు క్రీస్తు సికింద్రాబాద్లోని ఈ వేశ్య కంటే గొప్పవాడు. I can feel the Spirit of God moving in our midst. మన మధ్యలో దేవుని ఆత్మ క్రియ చేయడం చూస్తున్నాను. A mighty anointing is coming down. గొప్ప శక్తి అభిషేకం మన మధ్యలో దిగుచున్నది. Because Jesus is in our midst. యేసు మన మధ్యలో ఉన్నాడు. His blood is in our midst. ఆయన రక్తం మన మధ్యలో ఉన్నది. His power is in our midst. ఆయన శక్తి మన మధ్యలో ఉన్నది. His salvation is in our ఆయన midst. రక్షణ మన మధ్యలో ఉన్నది. His glory is in our midst. ఆయన మహిమ మన మధ్యలో ఉన్నది. Power is going out from this place. ఈ స్థలంలో నుండి నగరమునకు శక్తి వెలుచున్నది. Power is going to touch the people of Secunderabad. సికింద్రాబాద్ ప్రజలను శక్తి తాకుచున్నది. Oh, Riyashamankana Masakudan Kalamania Rabatuna.